This conference will now be recorded. ఇంతవరకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ క్వశ్చన్స్? No, sir. No, sir. ఓకే, రైట్. సేమ్ అండి, ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేయడం సేమ్, లైనక్స్ మిషన్స్ కైనా విండోస్ కైనా సేమ్. క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. సో మనకి అమెజాన్ లైనక్స్, ఉబంటు లైనక్స్, రెడ్ హ్యాట్, సుసి లైనక్స్, ఓకే, డిబిఎన్, ఇలా ఉంటాయి, డిఫరెంట్ ఉంటాయి లైనక్సెస్. మనం ఒక్కొక్క దాని మీద వర్క్ చేస్తూ ఉందాం అప్పుడప్పుడు. ప్రజెంట్ అయితే మనం అమెజాన్ లైనక్స్ చూద్దాం. అమెజాన్ లైనక్స్ ఇది ఓన్లీ 8 GB మాత్రమే తీసుకుంటుంది స్పేస్. విండోస్ అయితే 30 GB తీసుకుంటుంది. ఇది ఎంత తీసుకుంటుంది మెమరీ? ఓన్లీ 8 GB. తర్వాత దీనికి యూఐ ఉండదు. మనం రియల్ టైంలో వర్క్ చేస్తున్నప్పుడు, లైనక్స్ మిషన్స్లో వర్క్ చేస్తున్నప్పుడు మనం మోస్ట్లీ లైనక్స్ సర్వర్స్లో పనిచేస్తూ ఉంటాం. అయితే లైనక్స్లో 2 వేరియేషన్స్ ఉంటాయండి. ఒకటి యూనిక్స్తో పాటు ఉంటాయి, కొన్ని వితౌట్ యూఐ జియూఐ ఉంటుంది, అంటే ఫ్రంట్ ఎండ్ ఉంటుంది. అంటే ఫ్రంట్ ఎండ్ అంటే ఎంఎస్ ఆఫీస్ మనకి ఎలా అయితే విండోస్లో ఉంటుందో వాళ్ళకి వాళ్ళ ఓన్ ఆఫీస్ సెట్ టూల్ ఉంటుంది. అండ్ డిఫరెంట్ టూల్స్ ఉంటాయి, పెయింట్, క్యాలిక్యులేటర్స్, ఇవన్నీ నార్మల్గానే ఫ్రంట్ ఎండ్లో ఉంటాయి, ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ ఉంటాయి. బట్ రియల్ టైంలో ఆ వర్షన్ వాడం మనం. రియల్ టైంలో మనకి యూఐ ఉండదు, ఓన్లీ కన్సోల్ బేస్డ్ ఉంటుంది. కంప్లీట్గా మనకి కన్సోల్ బేస్డ్ ఉంటుంది, యూఐ కనబడదు మీకు, అన్ని కమాండ్ బేస్డ్ ఉంటుంది లైనక్స్లో. సో ఇక్కడ మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్న అన్ని ఓఎస్లు కూడా అలాంటివి అనమాట. ఇవన్నీ కూడా సర్వర్స్, ఇవన్నీ కూడా యూఐ ఉండదు వీటికి, రైట్. సో అమెజాన్ లైనక్స్ తీసుకుంటే, అమెజాన్ లైనక్స్లో మనకి ఇది ఫ్రీ టైర్ అనమాట. ఇందులో మీకు వేరే కూడా ఉన్నాయి, ఇది కూడా ఫ్రీ టైర్. ఇది లైనక్స్ 2 వర్షన్. సో ఫ్రీ టైర్ మాత్రం తీసుకోవాలి. ఇది కూడా లైనక్స్ 2 AMI HVM, అండ్ దిస్ ఈజ్ అనదర్ వన్. నెక్స్ట్ .NET 6 సపోర్ట్ చేస్తుంది. ఓకే, రైట్. అమెజాన్ లైనక్స్ తీసుకోండి. ఫ్రీ, ఏం సెలెక్ట్ చేసే అవసరం లేదు, డిఫాల్ట్ అలాగే ఉంచేసేయండి. దెన్ ఇన్స్టెన్స్ టైప్ సేమ్ అండి, T2 మైక్రో ఉంటుంది. ఇక్కడ 2 రకాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకి లైనక్స్ అనే కాదు, విండోస్ కూడా ఉంటాయి ఇలాగే. ఆర్కిటెక్చర్ 2 రకాలు ఉంటాయి. ఇది 64-bit x86, 64-bit ARM అని ఉంటాయి. నార్మల్గా 686, ఈ 64-bit 686 అంటే మోస్ట్లీ డెస్క్టాప్స్కి, ల్యాప్టాప్స్కి ఈ ఆర్కిటెక్చర్ పనిచేస్తుంది. ఆర్మ్ అనేది మామూలుగా ట్యాబ్లెట్స్ లాంటి వాటికి, ట్యాబ్లెట్స్, ఓకే, హ్యాండిల్డ్ డివైజెస్ ఉంటాయి కదా, వాటికి మనం ఈ ఆర్కిటెక్చర్ వాడాలి. మామూలుగా ఇది యూజ్ చెయ్యం, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇది యూజ్ చెయ్యం మనం. అదొకటి. T2 మైక్రో. కీపేర్ సేమ్ అండి, విండోస్ కైనా లైనక్స్ కైనా కీపేర్లో ఏ తేడా ఉండదు, అదే కీపేర్ వాడతాం. ఈ నెట్వర్క్స్లో ఇక్కడ VPC సబ్నెట్స్ అనేది నేను సపరేట్ టాపిక్, అది ఇప్పుడు చెప్పను, అది తర్వాత డిస్కస్ చేద్దాం. ఈ సపరేట్ టాపిక్, దీని మీద మనం ఒక 3 days వర్క్ చేస్తాం. ప్రజెంట్ ఇది ఇగ్నోర్ చేసేయండి. తర్వాత ఇది చూడండి, SSH, సెక్యూర్డ్ షెల్ అంటాం. ఇది సెక్యూర్డ్ షెల్, అలో సెక్యూర్డ్ షెల్ ట్రాఫిక్ ఫ్రమ్ ఎనీవేర్. అంటే ఇంటర్నెట్ నుంచి ఎవరైనా ఈ ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాం కదా, ఇప్పుడు మనం ఈ వర్చువల్ మిషన్ క్రియేట్ చేస్తున్నాం కదా, ఏం చేస్తున్నాం మనం ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేస్తున్నాం. ఈ వర్చువల్ మిషన్ని ఎవరైనా కనెక్ట్ అవ్వచ్చు. అయితే ఇంటర్నెట్ నుంచి, ఎనీవేర్ అంటే ఇంటర్నెట్ నుంచి ఎవరైనా కనెక్ట్ అవ్వచ్చు యూజింగ్ SSH. అంటే SSH ప్రోటోకాల్ ఎనేబుల్ చేస్తున్నాం. ఇది టిక్ చేస్తుంది ఆల్రెడీ, బై డిఫాల్ట్ మనం చేయలేదు, అదే టిక్ చేస్తుంది, రైట్. మనము విండోస్ వాడితే మనకి ఇక్కడ RDP ఉంటుంది, లైనక్స్ అయితే SSH ఉంటుంది, అదే డిఫరెన్స్ మెయిన్గా. తర్వాత ఇక్కడ అలో HTTP ట్రాఫిక్ ఫ్రమ్ ఇంటర్నెట్ అని ఉంది. అంటే అర్థం ఏంటి? నిన్న మనం ఏం చేసాము, HTTP యాడ్ చేసాం. ఎందుకని? వెబ్ సర్వర్, IIS వెబ్ సర్వర్తో కమ్యూనికేట్ అవ్వడానికి మనకు ఈ HTTP ప్రోటోకాల్ ఎనేబుల్ చేయాలి. అందుకని మనం దాన్ని నిన్న యాడ్ చేసాం. మీరు ఇందులో ఏదైనా వెబ్ సర్వర్ డిప్లాయ్ చేయాలనుకుంటుంటే, ఎలా అయితే విండోస్లో చేసామో అలాగే మనం అమెజాన్ లైనక్స్లో కూడా చేసుకోవచ్చు, వెబ్ సర్వర్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే వెబ్ సర్వర్ ఉంటే కనుక మీరు దీన్ని కూడా ఎనేబుల్ చేయాలి. బట్ నాకు ఇప్పుడు వెబ్ సర్వర్తో పని లేదు కాబట్టి ఐఎమ్ నాట్ టచింగ్ ఇట్, ఇగ్నోర్ ఇట్. దెన్ ఇది 8 GB హార్డ్ డిస్క్ ఉంది. అడ్వాన్స్ తర్వాత చూద్దాం మనం. 1 ఇన్స్టెన్సే కావాలి ఇప్పుడు ప్రజెంట్. ఇక్కడ సమ్మరీ ఉంది, అమెజాన్ లైనక్స్ T2 మైక్రో, ఓకే, లాంచ్ ఇన్స్టెన్స్. క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్.
సో దీనికి మీరు ఏదైనా ఇవ్వచ్చు పేరు. టిక్ మార్క్ క్లిక్ చేయండి. రైట్. దీన్ని మనం మీరిద్దరు చెప్పండి. మీరు వంశీ మీ వాడుతున్న ఓఎస్ ఏ టైప్? విండోస్ 10 11? 11 సార్. ఓకే. విన్సెంట్ మీరు? సార్ విండోస్ 10 సార్. 10. ఓకే, రైట్. ఒకవేళ అలా అయితే కనుక నేను చెప్తాను ఏం చేయాలో. ఇప్పుడు సర్వర్ సెలెక్ట్ చేసుకోండి, టిక్ మార్క్ సెలెక్ట్ చేసుకోండి. 1 మినిట్ ప్లీజ్, 1 మినిట్ లైన్లో ఉండండి, ఒక్క నిమిషం. రైట్. సో ఇది సెలెక్ట్ చేసుకున్నాక ఒక్క నిమిషం, రికార్డింగ్ చేస్తున్నామా మనం? యా, రికార్డింగ్. ఓకే. సో ఎలా కనెక్ట్ అవ్వాలి? సేమ్ కనెక్ట్ బటన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది. ఇంతకుముందు ఇక్కడ ఆర్టీపీ అనేది లేదు, ట్యాబ్ లేదు. మీకు ఇక్కడ ఎస్ఎస్హెచ్, ఇక్కడ 4 ట్యాబ్స్ ఉంటాయి. అందులో మీరు ఎస్ఎస్హెచ్ క్లయింట్ తీసుకోవాలి. ఎస్ఎస్హెచ్ క్లయింట్ ఫస్ట్ ట్యాబ్ చూడండి, ఈజీ టు ఇన్స్టెన్స్ కనెక్ట్ ఆప్షన్ ఉంది. ఇక్కడ చూడండి యూజర్ నేమ్ ఏంటి? ఈజీ టు యూజర్. అంటే మీరు ఒకవేళ ఇందాక మనం ఇందాక తీసుకున్న ఓఎస్ టైప్ ఏంటి? అమెజాన్ లైనెక్స్ తీసుకున్నాం. అమెజాన్ లైనెక్స్లో యూజర్ నేమ్ ఏముంటుంది? ఈసీ టు యూజర్. ఓకే. మరి పాస్వర్డ్ ఏంటి? మీరు పాస్వర్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఇక్కడ మనకి కీ పేరు ఉంది కదా, కీ పేరు చాలు. మన కీ పేరు ఉంటే మనకు పాస్వర్డ్ ఇక్కడ దీంట్లో ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే విండోస్లో ఇవ్వాలి, విండోస్లో మనం ఇవ్వాలి. రైట్. సో ఒక్క నిమిషం సార్. రైట్, గో బ్యాక్. ఫస్ట్ ట్యాబ్లోనేమో మళ్ళీ చూడండి, ఇది ఇన్స్టెన్సెస్, సేమ్ విండోస్ లాగే ఉంటుంది. సెలెక్ట్ దిస్ సర్వర్, కనెక్ట్. మీకు 4 ట్యాబ్స్ ఉంటాయి. ఫస్ట్ ట్యాబ్లో యూజర్ నేమ్ ఉంటుంది, ఆల్వేస్ ఇదే నేమ్ ఉంటుంది అమెజాన్ లైనెక్స్కి. మీరు ఒకవేళ వేరే ఓఎస్ వాడుతున్నారు అనుకోండి, నేను విండోని చూడండి, ఈ ట్యాబ్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి డూప్లికేట్ అంటున్నాను చూడండి. డూప్లికేట్ అంటే వేరే విండో ఓపెన్ అయింది, సేమ్ అదే, అందులో అన్నీ సేమ్ ఉంటాయి. ఇది ఉంది. ఇక్కడ ఇన్స్టెన్స్కి వెళ్తున్నాను, ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్ మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ అమెజాన్ లైనెక్స్ చూసాం. అమెజాన్ లైనెక్స్కి యూజర్ ఇలా ఉంటుంది, ఈసీ టు యూజర్. అదే ఉబంటు తీసుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఉబంటుకి యూజర్ నేమ్ వేరుగా ఉంటుంది. ఉబంటుకి అయితే మీకు యూజర్ నేమ్ స్మాల్ లెటర్లో ఉబంటు అని ఉంటుంది. ఇది డిఫరెన్స్. ఈ రెండు యాజ్ ఆఫ్ నౌ ఈ రెండు గుర్తుపెట్టుకోండి చాలు. తర్వాత ఎలా కనెక్ట్ అవ్వాలి? ఎస్ఎస్హెచ్ క్లయింట్ మీద క్లిక్ చేయాలి. మీకు అక్కడ ఆర్టీపీ క్లయింట్ ఉంటుంది, ఇక్కడ ఎస్ఎస్హెచ్ క్లయింట్ ఉంటుంది. ఇక్కడ జస్ట్ కమ్ డౌన్, అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఎగ్జాంపుల్ అని ఉంటుంది. ఇక్కడ ఈ కమాండ్ అబ్జర్వ్ చేయండి. ఈ కమాండ్లో ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ ఉంది. ఏముంది ఇక్కడ చూడండి, ఎస్ఎస్హెచ్ అంటే మనం ఈ ప్రోటోకాల్తో కనెక్ట్ అవుతున్నాం, ఎస్ఎస్హెచ్ కనెక్ట్ అవుతున్నాం. ఆ మిషన్కి రిమోట్లీ కనెక్ట్ అవ్వబోతున్నాం మన ల్యాప్టాప్ నుంచి. ఇప్పుడు మనకు ఒక మిషన్ రెడీగా ఉంది, క్లౌడ్లో ఉంది, ముంబైలో ఒక డేటా సెంటర్లో ఆ వర్చువల్ మిషన్ రన్ అవుతూ ఉంది. ఒక ఫిజికల్ మిషన్లో ఒక పార్టిషన్లో మన అమెజాన్ లైనెక్స్ రన్ అవుతూ ఉంది. అది ఆ సర్వర్ని కనెక్ట్ అవ్వాలి. మనం కనెక్ట్ అవ్వాలి అంటే మనకి కీ పేరు ఉంది మన దగ్గర, ప్రైవేట్ కీ పేరు. ఇది ప్రైవేట్ కీ. మనము కీ పేరు క్రియేట్ చేసినప్పుడు మనకి ప్రైవేట్ కీ క్రియేట్ అయింది. ఇంకొక కీ ఉంటుంది, పబ్లిక్ కీ. ఆ పబ్లిక్ కీ వాళ్ళ దగ్గర ఉంటుంది. అమెజాన్ లైనెక్స్ మిషన్ ఉంది కదా, ఆ సర్వర్లో ఉంటుంది పబ్లిక్ కీ. అది కూడా చూద్దాం. ఆ సర్వర్లో పబ్లిక్ కీ ఉంటుంది, మన దగ్గర ప్రైవేట్ కీ ఉంటుంది. అందుకని ఇక్కడ కనెక్ట్ అయ్యేటప్పుడు మనము మన ఫైల్ పేరు, మన ప్రైవేట్ కీ ఎక్కడుందో ఆ ఫైల్ పేరు ఇవ్వాలి. అది బై డిఫాల్ట్ తీసేసుకుంది, మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు లాంచ్ చేస్తున్నప్పుడు ఇక్కడ కీ పేరు తీసుకుంటారు కదా,
ఇక మీరు ఏది సెలెక్ట్ చేస్తున్నారో ఆ పేరుని బట్టి ఇక్కడ వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ చూడండి యూజర్ పేరు ఏంటి, ఈజీ టు యూజర్. ఓకే, ఈజీ టు యూజర్. తర్వాత దేని కనెక్ట్ అవుతున్నాము, ఆ సర్వర్ కనెక్ట్ అవ్వాలి. ఆ సర్వర్ కనెక్ట్ అవుతున్నాం కాబట్టి ఆ సర్వర్ పబ్లిక్ ఐపీ ఏంటి, ఇన్స్టెన్స్. మళ్ళీ ఇన్స్టెన్స్ క్లిక్ చేయండి ఇక్కడ పైన, ఈ సర్వర్లో జస్ట్ కమ్ డౌన్, ఇక్కడ చూడండి పబ్లిక్ ఐపీ ఎండింగ్ విత్ 210, ఎండింగ్ విత్ 210 అబ్జర్వ్ చేయండి, 210. ఓకే, డాట్ ఏపీ సౌత్ 1. ఏపీ సౌత్ 1 అంటే ఏంటి, మన ముంబై రీజియన్లో మనం ఏపీ సౌత్ 1 ఆ రీజియన్ పేరు అనమాట. డాట్ కంప్యూట్ అనేది ఏంటంటే, కంప్యూట్ అనేది మన కేటగిరీ సర్వీసెస్లో, మన కంప్యూట్ అనే కేటగిరీలో చూడండి, ఇది కంప్యూట్ కేటగిరీ వచ్చేసి EC2. EC2 క్రియేట్ చేస్తున్నాం కదా, ఇది ఈ కేటగిరీలోకి బిలాంగ్స్ అనమాట, ఇది బిలాంగ్స్ టు దిస్ కేటగిరీ. కంప్లీట్గా ఈ URL ఏమేమి ఉంది ఇన్ఫర్మేషన్, ఆ ఇన్స్టెన్స్కి ఎలా కనెక్ట్ అవ్వాలి, దాని పబ్లిక్ ఐపీ ఏంటి, ఏ రీజియన్లో ఉంది, ఆ కేటగిరీ బిలాంగ్స్ టు విచ్ కేటగిరీ, కంప్యూట్ కేటగిరీ. ఇది వెబ్సైట్ నేమ్. మరి కనెక్ట్ అయ్యేటప్పుడు యూజర్ నేమ్ ఏంటి, ఇది యూజర్ నేమ్, ఇది ఇస్ యూజర్ నేమ్. ఇది మిషన్ పబ్లిక్ ఐపీ, ఇది యూజర్ నేమ్. మరి పాస్వర్డ్ ఎలాగా, మరి పాస్వర్డ్ ఇందులో పాస్వర్డ్ లేదు కానీ ఒక ప్రైవేట్ కీ ఉంది. మరి ప్రైవేట్ కీ ఉంటే కనెక్ట్ అవ్వగలమా, ఎస్ అవ్వగలం. ఎలా అవ్వగలం అంటే, ఈ కనెక్ట్ అయినప్పుడు ఈ మిషన్లో పబ్లిక్ కీ ఉంటుంది, మన దగ్గర ప్రైవేట్ కీ ఉంది, అక్కడ పబ్లిక్ కీ ఉంది. ఈ పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ రెండు కూడా హ్యాండ్ షేక్ చేసుకుంటాయి, అంటే రెండు కూడా పాస్వర్డ్ అథెంటికేట్ చేసుకుంటాయి. అంటే మన దగ్గర ఉన్న ప్రైవేట్ కీ, అక్కడ ఉన్న పబ్లిక్ కీ రెండు మ్యాచ్, అందులో కీస్ కొన్ని మనకు అర్థం కావు, ఎందుకంటే ఇవి ఎన్క్రిప్టెడ్ ఉంటాయి. అవి రెండు కలిసిన తర్వాత అథెంటికేట్ అవుతాయి, మనకి అథెంటికేట్ అయిపోయి మన ఆథరైజ్ చేస్తాయి. సో ఈ ప్రైవేట్ కీ ఇచ్చినప్పుడు పబ్లిక్ కీ రెండు మిక్స్ అయిపోయి అథెంటికేట్ జరుగుతుంది. అథెంటికేట్ జరగగానే మనకి కనెక్ట్ అవ్వడానికి పర్మిషన్ వస్తుంది ఆ మిషన్కి, దాన్ని ఆథరైజ్ అంటాం. సో ఇది ఎనఫ్, మనకి ఈ డీటెయిల్స్ ఎనఫ్. అయితే మరి దీన్ని ఏం చేయాలి మనం, దీన్ని ఏం లేదు, చాలా సింపుల్ అండి. ఇది కాపీ చేసుకోండి, జస్ట్ కాపీ, ఈ బటన్ క్లిక్ చేస్తే కాపీ అయిపోతుంది. కాపీ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే, మన మిషన్లో కీ పేరు ఇది ఎక్కడో డౌన్లోడ్ చేసాం కదా, మనం ఎక్కడో చేసాం కదా డౌన్లోడ్, ఆ డౌన్లోడ్ చేసిన ఫోల్డర్కి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సపోజ్ ఇది వంశీకి అప్లై అవుతుంది. వంశీ మీరు కీ పేరు మీ సపోజ్ మీ డాక్యుమెంట్స్లో ఉందనుకుందాం, ఇక్కడ ఉందనుకుందాం, డాక్యుమెంట్స్ ఫోల్డర్లో ఉంది, లేదా డౌన్లోడ్స్లోనే ఉందనుకుందాం, ఇక్కడే ఉందనుకుందాం. ఇక్కడ ఉంటే మీరు ఏం చేయాలి, ఇక్కడ రైట్ క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ చేసినప్పుడు మీకు ఓపెన్ ఇన్ టెర్మినల్ వస్తుంది. విండోస్ 11లో మాత్రమే వస్తుంది, ఇట్లా 10లో రాదు. ఓపెన్ ఇన్ టెర్మినల్ అని వస్తుంది వంశీ మీరు ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు డౌన్లోడ్స్కి వెళ్ళిపోతారు, ఎందుకంటే డౌన్లోడ్స్ పాత్లో ఉండాలి, మీరు ఎండ్ ఆఫ్ ద డే డౌన్లోడ్స్ పాత్లో ఉండాలి. ఇక్కడ మీరు సింపుల్గా రైట్ క్లిక్ చేయగానే పేస్ట్ అయిపోతుంది లింక్ కంప్లీట్గా. కాపీ చేసాం కదా, మౌస్తో రైట్ క్లిక్ చేయగానే పేస్ట్ అయిపోతుంది. మీరు ఎంటర్ ప్రెస్ చేయండి. తర్వాత ఆర్ యూ షూర్ యూ వాంట్ టు కంటిన్యూ కనెక్టింగ్ అని వస్తుంది. ఎస్ అని టైప్ చేయండి. ఎస్, చూడండి మీరు కనెక్ట్ అయిపోయారు. విండోస్కి ఎలా కనెక్ట్ అయ్యాము అలాగే ఇప్పుడు అమెజాన్ లైనక్స్ కనెక్ట్ అయ్యాము. దట్స్ ఇట్, ఇది అమెజాన్ లైనక్స్. అంతే, చాలా సింపుల్ అండి. ఓకే, మళ్ళీ చూపిస్తాను సింపుల్గా. ఈ విండో క్లోజ్ చేయండి. మీరు ఎక్కడైతే డౌన్లోడ్స్ ఉన్నారో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కాపీ చేసుకోవాలి. మీరు ఎక్కడైతే పెమ్ ఫైల్ ఉందో ఆ ఫోల్డర్కి వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్లో ఉందనుకుందాం, పర్వాలేదు, అక్కడ ఉన్నా పర్వాలేదు, అక్కడికి వచ్చేయండి. అక్కడ పెమ్ ఫైల్ ఉండాలి. ఓపెన్ న్యూ టెర్మినల్, ఇక్కడ పేస్ట్, ఎంటర్, కనెక్ట్ అయిపోయాం. వెరీ సింపుల్. ఇవన్నీ ఏంటివి అనేది డిస్కస్ చేద్దాం ఇన్ ఎ మూమెంట్. బట్ ఇప్పుడు విన్సెంట్కి చూపిద్దాం. విన్సెంట్ 10 వాడుతున్నాడు కాబట్టి విన్సెంట్ మీరు ఏం చేయాలంటే, విండోస్ 10లో సింపుల్గా CMD అని టైప్ చేయండి. ఇలా మీకు కమాండ్ ప్రాంప్ట్ అని వస్తుంది. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీకు ఇలా వస్తుంది, మీ యూజర్ నేమ్, మీ పేరు ఏదైతే ఉందో ఆ పేరు వస్తుంది. ఇక్కడ సపోజ్ మీ పెమ్ ఫైల్, ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు ఇక్కడ డాస్, ఇది మనం ఉన్నది ఎక్కడ MS DOS, మనం ఇప్పుడు ఉన్నది MS DOSలో ఉన్నాం. MS DOS అంటే ఏంటి, మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే విండోస్ రాకముందు ముందు ఇదే వచ్చింది మనకి, MS DOS OS ఉంటుంది, MS DOS OS ఇది. ఓకే, ఈ కమాండ్ ప్రాంప్ట్ ఏం చేయాలంటే
ఇప్పుడు సపోజ్ మీరు డౌన్లోడ్లో ఉంది, మీ పెమ్ ఫైల్ మీరు డౌన్లోడ్ కీపేర్ క్రియేట్ చేసినప్పుడు డౌన్లోడ్ చేశారు కదా, అది డౌన్లోడ్ ఫోల్డర్లో ఉందనుకుందాం. ఒకసారి ఇక్కడ డిఐఆర్ అని టైప్ చేయండి, ఎంటర్ చేయండి. డిఐఆర్ ఇది కమాండ్. డిఐఆర్ అంటే మీకు అన్నీ కనబడతా ఉంటాయి, మీ ఫోల్డర్ స్టాట్స్ అన్నీ కనబడతాయి. డిఐఆర్ మీకు డౌన్లోడ్స్లో ఉంది, మీ డౌన్లోడ్స్లో మీ పెమ్ ఫైల్ ఉంది కాబట్టి మీరు ఏం చేయాలంటే ఆ ఫోల్డర్కి వెళ్ళాలి, డౌన్లోడ్స్కి వెళ్ళాలి. ఎలా వెళ్తారు? సిడి డౌన్లోడ్ ఫోల్డర్, డౌన్లోడ్స్, DOW, మొత్తం పేరు టైప్ చేయాల్సిన అవసరం లేదు, DOW. నేను DO చేశాను అనుకోండి, మీకు డాక్యుమెంట్స్ వస్తుంది. ట్యాప్ ప్రెస్ చేయగానే డాక్యుమెంట్స్ వస్తుంది. నేను DOW చేశాను అనుకోండి, ట్యాప్ ప్రెస్ చేయండి, ట్యాప్ బటన్, ట్యాప్ చేయగానే డౌన్లోడ్స్ వస్తుంది. మొత్తం టైప్ చేయాల్సిన అవసరం లేదు. సిడి డౌన్లోడ్ అంటే డౌన్లోడ్స్కి వెళ్ళాలి, ఎంటర్, అంతే. ఇక్కడ డౌన్లోడ్స్లో మీ పెమ్ ఫైల్ ఉంటుంది. మీ పెమ్ ఫైల్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఎక్కడో ఉంటుంది. నాకు కూడా ఉంది ఇక్కడ, మీ ఫైల్ కూడా ఎక్కడో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది పెమ్ ఫైల్, రైట్, ఇలా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? సింపుల్గా రైట్ క్లిక్ చేస్తే మీకు పేస్ట్ అయిపోతుంది, ఇలా పేస్ట్ అయిపోతుంది, ఎంటర్. చూడండి, కనెక్ట్ అయిపోయాం. మీకు ఇలా కనెక్ట్ అవ్వకుండా మీకు ఫస్ట్ టైం నాకు ఎస్ అని టైప్ చేశా, మీకు కూడా ఎస్ అని టైప్ చేయాలి. ఆల్రెడీ ఎస్ టైప్ చేశాను కాబట్టి నన్ను మళ్ళీ కన్ఫర్మేషన్ అడగట్లేదు. మీరు చేసినప్పుడు ఫస్ట్ టైం ఆర్ యు షూర్ యు వాంట్ టు కనెక్ట్ అలా వస్తుంది. వచ్చినప్పుడు ఎస్ టైప్ చేయండి, దట్స్ ఇట్. స్క్రీన్ క్లియర్ చేస్తాం. క్లియర్, ఈ క్లియర్ అనేది లైనక్స్లో పనిచేస్తుంది. ఇక్కడ ఏం పనిచేస్తుంది? సిఎల్ఎస్. విండోస్ డాస్లో సిఎల్ఎస్ పనిచేస్తుంది. సిఎల్ఎస్ అంటే క్లియర్ స్క్రీన్, క్లియర్ స్క్రీన్ అనమాట. ఎంటర్ చేయండి. ఇప్పుడు మళ్ళీ పేస్ట్ చేస్తున్నాను ఒకసారి. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఏం జరుగుతుంది. ఇది అమెజాన్ లైనక్స్ 2023 వర్షన్ అండ్ లాస్ట్ లాగిన్, ఎప్పుడు లాగిన్ అయ్యా మన డేట్ అనమాట. ఇక్కడ ఏముంది చూడండి, దీని యూజర్ నేమ్ అంటాం. యూజర్ నేమ్, మన యూజర్ నేమ్స్ లాగిన్ అయ్యాం కదా, యూజర్ నేమ్. ఇక్కడ @ అని ఉంటుంది. తర్వాత ఏముంది? ఐపీ అని, ఐపీ అడ్రస్ అనమాట. ఏంటిది? 172. ఒకరైతే కాపీ చేద్దాం. ఇక్కడ డాషెస్ ఉన్నాయి, మీరు డాట్ పెట్టుకోండి కొద్దిసేపు. ఇదేంటండి ఈ ఐపీ అడ్రస్ ఏంటి? ఇదేంటంటే మీరు కనెక్ట్ అయ్యేటప్పుడు ఏమో ఇది పబ్లిక్ ఐపీ తీసుకుంది, కనెక్ట్ అయ్యాక మీకేమో ఏం కనబడుతుంది? ఇది కనబడుతుంది. ఇదేంటి అసలు? ఇది ఈ సర్వర్ క్లిక్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి ప్రైవేట్ ఐపీ, ఇది కాపీ చేసుకోండి. కాపీ, నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నా ఇక్కడ నోట్ ప్యాడ్లో. చూడండి 2 సేమ్ ఉన్నాయి కదా, 2 సేమ్. అంటే అర్థం ఏంటి? కనెక్ట్ అయిన తర్వాత మీకు కనబడేది మీ సర్వర్ యొక్క ప్రైవేట్ ఐపీ. ఓకే, ఎందుకంటే మనం రియల్ టైంలో ఇలా చాలా సర్వర్స్ కనెక్ట్ అవుతాం. అప్పుడు ఈ ఐపీ అడ్రస్తో మనం తెలిసిపోతుంది ఏ మిషన్ ఏంటి అనేది. ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. ఓకే, విన్సెంట్ మీకు? MS.DOS అన్నారు కదా సార్, అదేంటి సార్ ఒకసారి చెప్పరా సార్? అది MS DOS అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది విండోస్ కదా, ఈ విండోస్లో మీరు ఇక్కడ CMD అంటారు. CMD అంటే మీకు ఇట్లా కమాండ్ ప్రాంప్ట్ వస్తుంది, కమాండ్ ప్రాంప్ట్. ఓకే, ఇది విండోస్ ప్రతి మీకు కూడా ఉంటుంది. ఇది ఓపెన్ చేస్తే ఒక విండో ఇలా వస్తుంది. ఓకే, ఇది యాక్చువల్గా దీన్ని ఎగ్జాక్ట్లీ MS DOS అనలేం, కానీ విండోస్ రాకముందు విండోస్ వాళ్ళు, మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అని ఒక ఆపరేటింగ్ సిస్టమ్ క్రియేట్ చేశారు. MS DOS అనే వాళ్ళ అప్పట్లో. ఇప్పుడు కూడా చిన్నపిల్లలకి వాళ్ళ క్లాస్లో ఇంట్రొడక్షన్లో ఇలాగే ఇవి చెప్తారు. మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అని ఫస్ట్ టైం లైనక్స్ యూనిక్స్ క్రియేట్ అయింది. ఆ రోజుల్లో యూనిక్స్, తర్వాత లైనక్స్ వచ్చింది. ఆ యూనిక్స్ లైనక్స్ మధ్యలో మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు MS DOS రిలీజ్ చేశారు మార్కెట్లో. MS DOS అనేది మనకి యూనిక్స్ లాగే ఉంటుంది, అంటే లైనక్స్ లాగే ఉంటుంది. UI ఉండదు. ఇది ఎలా ఉంటుంది అంటే సింగిల్ యూజర్, అంటే ఒక్క మనిషి మాత్రమే వాడగలడు. అండ్
సింగిల్ టాస్క్ అంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తి ఒక టాస్క్ మాత్రమే చేయగలడు ఎట్ ఏ టైం ఒక టాస్క్ చేయగలడు, మల్టిపుల్ టాస్క్ చేయలేడు. ఇప్పుడు విండోస్ అలా కాదు. విండోస్లో చూడండి ఎన్ని టాస్క్ అయినా చేసుకోవచ్చు మనం. ఒకసారి పవర్ పాయింట్ ఆన్ చేయొచ్చు, వర్డ్ స్టార్ట్ చేయొచ్చు, క్యాలిక్యులేటర్ స్టార్ట్ చేయొచ్చు, నోట్ ప్యాడ్ ఓపెన్ చేయొచ్చు. సో మల్టిపుల్ అంటే ఒక పర్సన్ మల్టిపుల్ అప్లికేషన్స్ లాంచ్ చేసుకుంటాడు. డాస్లో అట్లా కాదు. డాస్లో ఎట్ ఏ టైం ఒక కమాండే తీసుకుంటుంది. కమాండ్ బేస్డ్ అది కంప్లీట్లీ. కమాండ్స్ మాత్రమే తీసుకుంటుంది. విండోస్ వచ్చిన తర్వాత మనము సింగిల్ యూజర్ మల్టీ అప్లికేషన్స్ లాంచ్ చేయగలుగుతున్నాం. విండోస్లో కూడా వర్షన్స్ ఉన్నాయండి. విండోస్లో కూడా చాలా వర్షన్స్, విండోస్ 3.1, ఓకే, విండోస్ 95 అలా వచ్చాయి. తర్వాత విండోస్ ఎక్స్పీ వచ్చింది. విండోస్ ఎక్స్పీ వచ్చిన తర్వాత ఏమైందంటే అప్పుడు విండోస్ ఎక్స్పీ సపోర్ట్స్ మల్టీ యూజర్ అండి. మల్టీ యూజర్ అంటే ఏంటి? నిన్న మనము ఇద్దరు అకౌంట్స్ క్రియేట్ చేసాం. అంటే అకౌంట్స్తో ఇద్దరు పర్సన్స్ అదే మిషన్ కనెక్ట్ అవ్వచ్చు. వాళ్ళ యూజర్ నేమ్ పాస్వర్డ్తో ఆ సింగిల్ సర్వర్ని వాళ్ళు కనెక్ట్ అవ్వచ్చు. అంటే మల్టిపుల్ యూజర్స్ కనెక్ట్ అవుతున్నారు. అంటే విండోస్ ఎక్స్పీ నుంచే అది వీళ్ళు సాధ్యపడింది. అంతకుముందు విండోస్ ఎక్స్పీ కంటే ముందు మల్టిపుల్ యూజర్స్ కనెక్ట్ అవ్వడం కుదరదు అనమాట. అంతకుముందు ఒక పర్సన్ కనెక్ట్ అయ్యేవాడు. తర్వాత విండోస్ ఎక్స్పీ వచ్చిన తర్వాత స్టార్టెడ్ సపోర్టింగ్ మల్టిపుల్ యూజర్స్ అండ్ మల్టీ టాస్కింగ్. ఓకే, సో ఎంఎస్ డాస్ అనేది చాలా ఓల్డ్, అది ఇప్పుడు మనం వాడం. కానీ ఇది ఎంఎస్ డాస్లో ఎలా అయితే చేస్తామో అలాగే ఇందులో కూడా చేస్తాం. అయితే మీరు విండోస్ 10లో ఉన్నారు కాబట్టి మీరు ఎలా కనెక్ట్ అవ్వాలి? మన మిషన్కి సిఎండి అని టైప్ చేస్తారు, కమాండ్ ప్రాంప్ట్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు డౌన్లోడ్ మీ పెంప్ ఫైల్ ఎక్కడుందో అక్కడే ఈ కమాండ్ వర్క్ ఇది పేస్ట్ చేయాలి. మీరు ఎక్కడైతే మీరు ఏదైతే ఈ ఎగ్జాంపుల్ కింద లింక్ ఉంది కదా, ఈ లింక్ కాపీ చేసిన తర్వాత దీన్ని పేస్ట్ చేయాలి కదా. మరి ఇది ఎక్కడ పేస్ట్ చేస్తారు? ఎక్కడైతే మీరు డౌన్లోడ్ చేస్తారో ప్రైవేట్ కీపేర్ డౌన్లోడ్ చేస్తారో అక్కడే పేస్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డౌన్లోడ్స్లో ఉందనుకోండి, ఇక్కడ ఉంది కీపేర్, ఇక్కడ ఉంది. ఇది పేస్ట్ చేయాలి. ఎక్కడ పేస్ట్ చేయాలి? ఇలా ఇక్కడ పేస్ట్ చేయాలి. ఈ కమాండ్ ప్రాంప్ట్లో పేస్ట్ చేయాలి. అది వర్క్ అవ్వదు. ఇది ఏదో కాపీ చేశానో ఇది వర్క్ అవ్వాలి అంటే మీరు ఈ కమాండ్ ప్రాంప్ట్లో పేస్ట్ చేయాలి. ఇలా పేస్ట్ చేశాను అనుకోండి, ఇది వర్క్ అవ్వదు. చూడండి, ఎంటర్ అని అనుకోండి, ఏమంటుంది? వార్నింగ్, ఐడెంటిటీ ఫైల్ keeper.pem నాట్ యాక్సెసబుల్, నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ అంటుంది. ఎందుకని? నేను దైవిక్ అనే ఫోల్డర్లో ఉన్నా. మీకు మీ పేరుతో వస్తుంది. విన్సెంట్ అంటే విన్సెంట్ అని వస్తుంది, వంశీ అయితే వంశీ అని వస్తుంది. ఇక్కడ లేదు, నా ఫైల్ కీపర్ ఇక్కడ లేదు. నా ఫైల్ ఎక్కడుంది అంటే డౌన్లోడ్స్లో ఉంది. నా ఫైల్ డౌన్లోడ్స్లో ఉంది. మరి ఇక్కడ ఉంది అంటే ఈ ఫోల్డర్కి వెళ్ళాలి, ఈ పాత్కి వెళ్ళాలి. ఎలా వెళ్తాము? ఒకసారి ఎక్కడున్నాము మనం? డిఐఆర్ అంటే కమాండ్ ఎంటర్ చేస్తే ఇది విండోస్ 10కి అప్లికేబుల్. విండోస్ 11కి వంశీ మీకు డైరెక్ట్గా పేస్ట్ చేస్తే మీరు డైరెక్ట్ క్లిక్ చేస్తే వంశీకి అయితే ఇవన్నీ లేవండి. వంశీ అయితే సింపుల్గా విండోస్ 11 కాబట్టి అతను సింపుల్గా రైట్ క్లిక్ చేయగానే ఓపెన్ న్యూ టెర్మినల్ వస్తుంది. చూడండి, డైరెక్ట్గా అతను డౌన్లోడ్కి వచ్చేస్తున్నాడు చూడండి డైరెక్ట్గా. సార్ నాది 10 సార్. ఓ, మీది 10 అయినా అయితే ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. 10 అయినా పర్లేదు. అయితే వంశీ 10 అయినా కూడా ఇద్దరు కూడా అయితే దెన్ ఇట్స్ ఓకే. ఇప్పుడు మీరేం చేయాలి? ఇది కాపీ చేసింది పేస్ట్ చేయాలి. పేస్ట్ చేయాలంటే మీ పెంప్ ఫైల్ ఎక్కడుంది? ఆ ఫోల్డర్కి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? చూపించాను కదా. మీరు ఒకవేళ ఆల్రెడీ మీకు ఇది ఐడియా లేకపోతే అసలు మీకు ఐడియా ఉంటే ఇష్యూ లేదు. మీకు ఐడియా లేదని అనుకుంటున్నాను, నేను అనుకొని చెప్తున్నా. అయితే ఇక్కడ సిఎండి అని టైప్ చేస్తే మీకు ఇక్కడ సిఎండి అని టైప్ చేయండి, లేదా కమాండ్ అని టైప్ చేయండి. కమాండ్ ఇలా టైప్ చేస్తే కూడా వచ్చేస్తుంది ఇక్కడ సెర్చ్లో. ఓకే, మీకు 10లో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది సెర్చ్ బాక్స్. నాకేమో విండోస్ 11లో ఇక్కడ ఉందన్నమాట. మీకు లెఫ్ట్లో ఉంటుంది, స్టార్ట్ బటన్ పక్కన ఉంటుంది. అక్కడ మీరు సెర్చ్ చేయండి, ఇలా వస్తుంది. ఇలా క్లిక్ చేయండి. ఇక్కడ మీ యూజర్ నేమ్తో ఇలా వస్తుంది బై డిఫాల్ట్. ఇక్కడ డిఐఆర్ అని టైప్ చేస్తే మీకు మీ ఫోల్డర్స్ అన్నీ కనబడతాయి. మీ పెంప్ ఫైల్ ఏమో డౌన్లోడ్స్లో ఉంది, దీంట్లో ఉంది. మరి ఇందులోకి వెళ్ళాలి. ఇందులోకి ఎలా వెళ్ళాలి? కమాండ్ ఏంటి? మీరు కమాండ్ ఏం చేస్తారు? సిడి డౌన్లోడ్స్ అని టైప్ చేయాలి. తర్వాత ప్రెస్ ఎంటర్.
ఓకే, సిడి డౌన్లోడ్స్. మీరు మొత్తం టైప్ చేసే అవసరం లేదు. DOW ట్యాబ్ అంటే వచ్చేస్తుంది. ఓకే, ట్యాబ్, ఎంటర్. క్లియర్ ద స్క్రీన్. సారీ, క్లియర్ అనేది డాస్లో, సారీ లైనక్స్లో పనిచేస్తుంది. CLS ఇక్కడ పేస్ట్ చేయాలి మీరు. ఎంటర్. చూడండి, కనెక్ట్ అయిపోయాం. ఇంతవరకు డౌట్స్ ఉన్నాయా? ఇది అర్థమవుతుందా? విన్సెంట్, వంశీ, ఎనీ డౌట్స్ స్టిల్ నౌ? ఎస్ సార్. నో సార్, నో సార్. రైట్, నో సార్. రైట్. రైట్. తర్వాత నెక్స్ట్ ఏంటి కమాండ్? ఇక్కడ ఇది మీ యూజర్ నేమ్, ఇది మీ IP అడ్రస్. ఓకే, దెన్ నెక్స్ట్ ఏంటి? ఇది మనం లైనక్స్లో ఉన్నాం. ఇప్పుడు మనం లైనక్స్ మిషన్ కనెక్ట్ అయిపోయాం. అమెజాన్ లైనక్స్ కనెక్ట్ అయిపోయాం. సింపుల్. నేను విండోస్ కనెక్ట్ అయ్యాం, ఈరోజు లైనక్స్ కనెక్ట్ అయ్యాం. అట్లాగే ఉబంటు కనెక్ట్ అవుదాం. ఇవాళ ఉబంటు కూడా కనెక్ట్ అయ్యి చూద్దాం. ఇంకొక మిషన్ ఎలా కనెక్ట్ అవుతుంది చూడండి. ఇన్స్టెన్స్ మళ్ళీ వెళ్ళండి. లాంచ్ ఇన్స్టెన్స్. ఉబంటు తీసుకోండి. T2 మైక్రో. కీపర్ తీసుకోండి, కీపర్ 3. ఎవ్రీథింగ్ సేమ్ అండి, నో చేంజ్. ఉబంటు తీసుకున్నాం అంతే. లాంచ్ ఇన్స్టెన్స్. ఇన్స్టెన్సెస్. ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఇది పెండింగ్లో ఉంది. దీని పేరు కొంచెం మార్చేద్దాం, ఈజీగా ఉంటుంది. దీన్ని నేను అమెజాన్ సర్వర్ అందాం. ఇది ఉబంటు సర్వర్ అందాం. రైట్. ఇప్పుడు ఈ సర్వర్ ఉబంటు సర్వర్ కనెక్ట్ అవ్వాలి. ఎలా కనెక్ట్ అవుతాం? సేమ్ అండి. క్లిక్ ఆన్ కనెక్ట్. ఇక్కడ కూడా EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్. ఇది ఇక్కడ వెళ్ళండి. ఇక్కడ ఏం యూజర్ నేమ్ చూడండి, ఉబంటు. ఇందాక డిస్కస్ చేసినట్టుగా చూడండి, ఉబంటు. ఇప్పుడు SSH క్లయింట్కి వెళ్ళండి. మళ్ళీ ఇక్కడ కాపీ కమాండ్, ఇది కాపీ చేసుకోండి. మీరు ఒక్క 2 minutes టైం ఇవ్వండి నాకు ప్లీజ్, ఒక్క 2 minutes. సారీ. సో మనం ఏం చేసాం? ఇప్పుడు కాపీ చేసాం. రైట్, ఇది కాపీ చేసుకున్నాం. సేమ్ ప్రాసెస్ అండి, నో చేంజ్. మళ్ళీ మీరు ఏం చేస్తారు? సెర్చ్ బాక్స్లో CMD అని టైప్ చేయండి. మీకు కమాండ్ ప్రాంప్ట్ వస్తుంది. ఇది మళ్ళీ క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత సేమ్ అండి, డౌన్లోడ్స్ ఫోల్డర్కి వెళ్ళాలి. మీ పెమ్ ఫైల్ ఎక్కడ ఉంటే అక్కడే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పెమ్ ఫైల్ ఎక్కడుంది? డౌన్లోడ్స్లో కూడా కాపీ చేసుకున్నా, డాక్యుమెంట్స్ అనే ఫోల్డర్ కూడా కాపీ చేసుకున్నా. ఇప్పుడు డాక్యుమెంట్స్లో ఉంది కదా, నేను డాక్యుమెంట్స్లో కూడా వెళ్ళొచ్చు. ఎలా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకసారి మళ్ళీ చూడండి, dir కమాండ్, dir మీకు అన్ని ఫోల్డర్స్ కనబడతాయి. ఇందులో
డాక్యుమెంట్స్ ఇక్కడ చూడండి, డాక్యుమెంట్స్ ఇందులోకి వెళ్ళాలి. ఎలా వెళ్తాం? సిడి క్యాపిటల్ డి అండి. స్మాల్ డి అయితే పని చేయదు. ఇలా అన్నారనుకోండి మీకు పని చేయదు. ఓహ్, విండోస్ లెవెల్లో పనిచేస్తుంది. నైస్. అంటే లైనక్స్లో పనిచేయదు, విండోస్లో పనిచేస్తుంది. ఓకే, మొత్తానికి డాక్యుమెంట్స్ లోకి వచ్చాం. ఇక్కడే మీరు రైట్ క్లిక్ చేయగానే మీకు కమాండ్ అది కాపీ చేసి పేస్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ ఏముంది? ఉబంటు. చూడండి ఉబంటు. ఇంతకుముందు అమెజాన్ ఉండేది, సారీ, ఇంతకుముందు ఇక్కడ ఏముండేది? EC2 యూజర్ ఉండేది ఇక్కడ. ఇప్పుడు ఉబంటు అని వచ్చింది. యూజర్ నేమ్ ఏది ఉంటే అది. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ఏమంటుంది? ఆర్ యూ షూర్ యూ వాంట్ టు కంటిన్యూ కనెక్టింగ్ అంటుంది. ఎస్ ఎస్. చూడండి కనెక్ట్ అయిపోయాం. ఏమంటుంది ఇక్కడ? ఏమంటుంది చూడండి, వెల్కమ్ టు ఉబంటు. ఓకే, 24.04 వర్షన్. మనం అదే తీసుకున్నామా ఇందాక? ఒకసారి లాంచ్ చేసి చూడండి. ఉబంటు క్లిక్ చేయండి. చూడండి వర్షన్ నెంబర్ 24.04. ఓకే, ఎల్టీఎస్ అంటే ఏంటి? లాంగ్ టైమ్ సపోర్ట్. లాంగ్ టర్మ్ సపోర్ట్. రియల్ టైంలో లాంగ్ టర్మ్ సపోర్ట్ వాడతారు. అంటే మీరు మనకి మొబైల్స్లో చూడండి ఏమవుతుంది, ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఓకే, ఇక్కడ కూడా వీటిలో కూడా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. వీళ్ళు కూడా అప్డేట్స్ చేస్తూ ఉంటారు. అయితే వీక్లీ మంత్లీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఒకటి స్టాండర్డ్ అప్డేట్ ఉంటుంది, అది 3 మంత్స్కి ఒకసారి, 6 మంత్స్కి ఒకసారి ఒకటి అప్డేట్ వస్తుంది, ఫైనల్ అప్డేట్. అలా ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి. దాన్ని లాంగ్ టర్మ్ సపోర్ట్ అంటారు అనమాట. దీంట్లో ఇష్యూస్ ఉండవు. ఇది వాడారంటే మనకు టెన్షన్ లేదు, ఇష్యూస్ రావు రియల్ టైంలో ఈ ఎల్టీఎస్ ఉన్నవి. రైట్. సో అది పక్కన పెడితే వర్షన్ నెంబర్ చూడండి 24.04. ఇక్కడ చూడండి వర్షన్, అది లాంగ్ టర్మ్ సపోర్ట్. ఓకే, సో ఇది సపోర్ట్ ఎక్కడ ఇస్తున్నారు? ఉబంటు వాళ్ళకి ఏం సపోర్ట్ ఇస్తున్నారు. సో తర్వాత సిస్టమ్ లోడ్ ఎంత, మెమరీ యూసేజ్ ఎంత, ఓకే, ఇవన్నీ ఉన్నాయి డీటెయిల్స్. తర్వాత ఫైనల్గా ఏమైంది మనకి దీన్ని కమాండ్ ప్రాంప్ట్ అంటాం. దీన్ని కమాండ్ ప్రాంప్ట్. ఎలా అయితే డాస్లో మనం ఇందాక ఇదేమో చెప్తాను, వీటి గురించి చెప్తాను. ఇది కమాండ్ ప్రాంప్ట్. ఇక్కడ ఏముంది? యూజర్ నేమ్ ఉంది, యూజర్ నేమ్. ఐపీ అడ్రస్ ఏంటి? ఇది ఐపీ అడ్రస్ చూడండి, ఎండింగ్ విత్ 92, 10.92 అండి. 10.92 గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడికి వచ్చారనుకోండి, మీరు ఇన్స్టెన్స్లోకి వెళ్తే ఉబంటు సర్వర్లో, ఓకే, 10.92. సో ఈ విధంగా మనము అమెజాన్ లైనక్స్ మిషన్ కనెక్ట్ అవుతాం, అలాగే ఉబంటుకి కూడా కనెక్ట్ అవుతాం. ఈ కనెక్టివిటీలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. ఓకే, విన్సెంట్ మీకు? నో సార్, నో సార్. ఓకే, అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇందాక మనము అమెజాన్ కనెక్ట్ అయ్యి ఉబంటు క్రియేట్ చేయడానికి వెళ్ళాం. ఇప్పుడు ఏమైంది చూడండి ఇక్కడ, క్లయింట్ లూప్ సెండ్ డిస్కనెక్ట్ కనెక్షన్ రీసెట్ అని వచ్చింది. ఇక్కడ ఉన్నాం మనం డౌన్లోడ్స్లో ఉన్నాం. అంతకుముందు ఎక్కడ ఉన్నాం? మనము అమెజాన్ కనెక్ట్ అయ్యాం, కానీ మనం ఉబంటు క్రియేట్ చేసేసరికి ఇక్కడ కనెక్షన్ లాస్ట్ అయింది. అంటే ఇప్పుడు మనం లైనక్స్ మిషన్కి, అమెజాన్ లైనక్స్కి డిస్కనెక్ట్ అయిపోయాం. అంటే ఏమవుతుందంటే మనకి సెషన్ టైమ్అవుట్ అయిపోతుంది అంటారు. సెషన్ టైమ్అవుట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరు కూడా చూసే ఉంటారు, ఆధార్ కార్డ్ ఫిల్ చేయడంలో కానీ, ఎప్పుడైనా ఆన్లైన్లో ఏదైనా ఫామ్ ఫిల్ చేస్తూ ఉంటారు. చేశారు, గుర్తుందో లేదో మీకు, కానీ జరుగుతూ ఉంటుంది. ఏంటంటే ఫిల్ చేసి కంప్లీట్ చేయకుండా, సబ్మిట్ చేయకుండా మీరు ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తే టైమ్అవుట్ అయిపోతుంది. లేదా మీరు ఏదైనా అకౌంట్ ఓపెన్ చేసి మీరు బ్యాంక్ లాగిన్ అయ్యారు, నెట్ బ్యాంకింగ్ లాగిన్ అయ్యారు, ఐసిఐసిఐ కానీ ఏదైనా నెట్ బ్యాంకింగ్, ఒక 10 నిమిషాల తర్వాత అది ఆటోమేటిక్గా మీరు డిస్కనెక్ట్ అయిపోతారు. ఎందుకంటే మీరు 10 మినిట్స్ మీరు యాక్టివిటీ లేదు దానిపైన, అది ఆటోమేటిక్గా సెషన్ సెక్యూరిటీ కోసం డిస్కనెక్ట్ అయిపోతాం. అట్లాగే ఇక్కడ కూడా అమెజాన్ లైనక్స్కి మనం డిస్కనెక్ట్ అయిపోయాం. మరి కనెక్ట్ ఎలా అవ్వాలి? చాలా సింపుల్. మీ కీబోర్డ్ పైన అప్ యారో ఉంటుంది, అప్ యారో ప్రెస్ చేయగానే మీ ప్రీవియస్ కమాండ్ వచ్చేస్తుంది. అంతకుముందు మీరు పేస్ట్ చేసిన కమాండ్ వచ్చేస్తుంది. ఓకే, ఎంటర్ చేయండి, ఎంటర్ కొట్టేయండి, వచ్చేస్తుంది. మళ్ళీ కనెక్ట్ అయిపోయారు. చూడండి, మళ్ళీ కనెక్ట్ అయిపోయారు. ఈ స్టేజ్ కనెక్ట్ అయిపోయారు.
డిస్కనెక్ట్ అయిపోతే అప్ యారో కొట్టేస్తే మీరు ప్రీవియస్గా మీరు పేస్ట్ చేసిన కమాండ్ మెమరీలో ఉంటుంది అనమాట, సిస్టమ్ మెమరీలో ఉంటుంది. ఎప్పుడైతే అప్ యారో ప్రెస్ చేస్తారో మీ కీబోర్డ్ పైన అప్ యారో ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ప్రీవియస్ కమాండ్ మీకు ఇక్కడ వచ్చేస్తుంది. అప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి సరిపోతుంది. ఏదైనా ఇష్యూతో ప్రీవియస్ కమాండ్ రాలేదనుకోండి, ఏం లేదు, చాలా సింపుల్గా మీరు మళ్ళీ ఆ అమెజాన్ సర్వర్ని కనెక్ట్ అవుతారు, మళ్ళీ కనెక్ట్ అని క్లిక్ చేస్తారు, మళ్ళీ ఎస్ఎస్ క్లయింట్కి వెళ్తారు, థర్డ్ ట్యాబ్ ఇక్కడ కాపీ చేసుకుంటారు, ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేస్తారు, అంతే. ఇక్కడ ఎగ్జిట్ అంటే మనం లైనక్స్ బయటకు వచ్చేసాం, ఓకే, డిస్కనెక్ట్ అయిపోయాం, కనెక్షన్ క్లోజ్ అయిపోయింది, క్లోజ్డ్, కనెక్షన్ టు ఈజ్ క్లోజ్డ్. మళ్ళీ కనెక్ట్ అవ్వాలంటే పేస్ట్ చేసే, ఓకే, ఇది సెలెక్ట్ చేసాను కాబట్టి అలా వచ్చిందా, ఇక్కడ మళ్ళీ కాపీ చేసుకోండి, పేస్ట్ చేసుకోండి, ఎంటర్, మళ్ళీ కనెక్ట్ అయిపోయాం. ఓకే, ఎనీ డౌట్స్? ఇది క్లియర్గా ఉండాలి మీరు, ఇది చాలా బేసిక్స్ అండి, ఇది చాలా క్లియర్గా ఉండాలి. మనం ఇప్పుడు చూడండి ఉబంటు కూడా డిస్కనెక్ట్ అయిపోయింది. ఏం చెప్పాను నేను? అప్ యారో ఎంటర్ చేయండి, ఎంటర్, మళ్ళీ ఉబంటు కనెక్ట్ అయిపోయాం. ఓకే, ఇవి చాలా బేసిక్స్, ఇవి గుర్తుపెట్టుకోండి. మీకు స్టార్టింగ్లో ఇలాంటివి వస్తూ ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అండ్ రైట్, ఇప్పుడు ఈ ఉబంటు మిషన్ నాకు అవసరం లేదు, ఐ వాంట్ టు డిలీట్ ఇట్. ఓకే, ఏం చేస్తాం? గో టు ఇన్స్టెన్సెస్, ఉబంటు సెలెక్ట్ చేసుకోండి, గో టు ఇన్స్టెన్స్ స్టేట్, టర్మినేట్ ఇన్స్టెన్స్. ఇది మనకు అవసరం లేదు, ప్రజెంట్ అవసరం లేదు, ఒక సర్వర్ చాలు, మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి ఒక సర్వర్ చాలు, మనం ఎక్కువ క్రియేట్ చేయకూడదు. అమెజాన్ లైనక్స్ ఉంది కదా, ఇక్కడ 2 విండోస్ ఉన్నాయి కదా, ఈ విండో క్లోజ్ చేసేయండి, ఒక విండో క్లోజ్ చేయండి, ఒకటే విండో ఉంది ఇప్పుడు మనకి, ఇప్పుడు ఒక విండో. రైట్, నేను ఇవాళ నుంచి మీకు నేను క్లౌడ్ సర్వీసెస్ ఇప్పుడే స్టార్ట్ చేయను, ముందు మీకు క్లౌడ్ సర్వీసెస్ స్టార్ట్ చేసే ముందు నేను మీకు లైనక్స్ స్టార్ట్ చేస్తాను, లైనక్స్ కమాండ్స్ నేర్పిస్తాను. ఈ 4-5 డేస్ లైనక్స్ మీద ఉంటాం మనం, లైనక్స్ ముందు నేర్చుకుందాం. ఓకే, ఆ తర్వాత ఈవినింగ్ మళ్ళీ మనం క్లౌడ్ సర్వీస్ మళ్ళీ నేర్చుకుందాం. బట్ యాజ్ ఆఫ్ నౌ ఎలాగూ మనం లైనక్స్ వాడుతున్నాం కాబట్టి బెటర్ యూ గెట్ ఫెమిలియర్ విత్ లైనక్స్ కమాండ్స్. సో లైనక్స్ అంటే ఏంటి అనేది నేర్చుకుందాం. సో ఎక్కువసేపు లేదు, ఒక 15 మినిట్స్ డిస్కస్ చేద్దాం, తర్వాత రేపు కంటిన్యూ అవుదాం 10:30 మార్నింగ్. వాట్ ఈజ్ లైనక్స్, వాట్ ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్, హిస్టరీ ఆఫ్ లైనక్స్ ఆరిజిన్స్, సో వై లైనక్స్. ఒక పని చేద్దాం, ఇది నేను ఎలాగో ఈ సర్వర్ కూడా నేను డిలీట్ చేసేస్తాను. చూడండి నేను ఎలా చేస్తున్నాను, నేను సర్వర్స్ రన్నింగ్లో ఉంచట్లేదు, చూడండి అబ్జర్వ్ చేయండి. అవసరమైతే మళ్ళీ క్రియేట్ చేద్దాం, అంతేగాని మనం దీన్ని స్టాప్ చేసి కానీ అలా మర్చిపోయి అలా వదిలేయకూడదు. మర్చిపోయామనుకోండి, అది మర్చిపోయామంటే మళ్ళీ మనకి నైట్ అంతా వదిలేసామనుకోండి మనకి బిల్స్ వచ్చేస్తాయి. ఓకే, నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను కాబట్టి ఐ విల్ క్రియేట్ ఇట్ అగైన్. పెద్ద ఎక్కువ టైం పట్టదు, ఇట్ విల్ టేక్ మ్యాక్స్ 5 minutes టైం. యూ కెన్ క్రియేట్ ఇట్ అగైన్ ఇఫ్ యూ వాంట్. ఓకే, no issues, you can delete it, come back. So history of Linux origins, why Linux, architecture of Linux, advantages, disadvantages of Linux file system hierarchy, basics Linux commands నేర్చుకుంటాం, అడ్వాన్స్ Linux commands కూడా నేర్చుకుంటాం, డిప్లాయ్మెంట్ కమాండ్స్, తర్వాత షెల్ స్క్రిప్టింగ్ అనే టాపిక్ కూడా ఉంటుంది, అది కూడా నేర్చుకుంటాం. అది రియల్ టైంలో చాలా తక్కువ మంది వాడుతున్నారు షెల్ స్క్రిప్టింగ్, బట్ అది కూడా నేర్చుకుంటాం. వాట్ ఈజ్ లైనక్స్? ఇట్ ఈస్ అంటే లైనక్స్ కంటే ముందు యూనిక్స్ ఉండేదండి, లైనక్స్ రాకముందు యూనిక్స్ ఉండేది. ఎప్పుడు ఇన్ ద ఇయర్ అరౌండ్ 1995 ఆ టైంలో, 1995-1998 ఆ టైంలో ఎక్కువ యూనిక్సే ఉండేది. ఇట్ ఈస్ యూనిక్స్ లైక్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇట్ క్యాన్ రన్ ఆన్ 32-bit అండ్ 64-bit హార్డ్వేర్. మళ్ళీ హార్డ్వేర్లో కూడా 2 types ఉంటాయండి, 32-bit, 64-bit. Linux OS is freely distributable and cross platform. సో Linux OS అనేది ఫ్రీ అండి, మీకు కంపెనీస్లో ఫ్రీ వాటర్ వాళ్ళు లైసెన్స్ వర్షనే వాడతారు, కంపెనీలో అయితే మాత్రం. ఎందుకు వాడతారంటే లైనక్స్లో ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు సపోర్ట్ కావాల్సి వస్తుంది, ఆ సపోర్ట్ కావాలి అంటే మీరు లైసెన్స్ వర్షన్ తీసుకోవాలి. అందుకని మనం జనరల్గా అయితే మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం మనం ఫ్రీ వర్షన్ తీసుకుంటాం. సపోర్ట్స్ మల్టీ ప్రాసెసర్స్,
ట్రూ మల్టీటాస్కింగ్ అండ్ మల్టీ యూజర్ అంటే మల్టీటాస్కింగ్ అంటే ఇప్పుడు ఏదైతే విండోస్లో చేస్తున్నామో మనము మల్టిపుల్ అప్లికేషన్స్ లాంచ్ చేయొచ్చు కదా ఎట్ ఏ టైం. నేను విండోస్ లో పెయింట్ బ్రష్ ఓపెన్ చేస్తాను, క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తాను, ఎక్సెల్ షీట్ ఓపెన్ చేస్తాను. ఇవన్నీ కూడా మల్టీటాస్కింగ్ అనమాట. మల్టీ యూజర్ అంటే లైనక్స్ కూడా సేమ్. నిన్న మనం 2 అకౌంట్స్ క్రియేట్ చేసాం అంటే ఇద్దరు కూడా ఒకేసారి కనెక్ట్ అవుతారు, లాగిన్ అవుతారు, వాళ్ళ వర్క్ చేసుకుంటారు. లైనక్స్ అయితే ముందు నుంచి కూడా మల్టీ యూజర్ అనమాట. ముందు నుంచి కూడా ఫ్రమ్ ద బిగినింగ్ కూడా. విండోస్ మాత్రం విండోస్ ఎక్స్పీ నుంచే అది మల్టీ యూజర్ అయింది, కానీ లైనక్స్ అయితే ముందు నుంచి కూడా మల్టీ యూజర్ అనమాట. ఎంతమంది అయినా ఆ ఒక్క సింగిల్ మిషన్ కనెక్ట్ అవ్వచ్చు. సో ఈజ్ అ పర్సన్ కాల్డ్ లైనస్ టర్వాల్డ్స్. 1991లో ఎట్ ద ఏజ్ ఆఫ్ 21 at the University of Helsinki, Finland, started working on some simple ideas for an operating system. ఆపరేటింగ్ సిస్టమ్ మీద వర్క్ చేసేవాడు. అంతకుముందు యూనిక్స్లో వర్క్ చేసేవాడు. ముందు నుంచి యూనిక్స్ కంపెనీలో వర్క్ చేశాడు, యూనిక్స్ మీద వర్క్ చేశాడు. బై సెప్టెంబర్ 1991 లైనక్స్ వర్షన్ 0.01 వాజ్ రిలీజ్డ్. ఓకే, ఇతను లైనక్స్ ఫస్ట్ టైం ఇతనే డెవలప్ చేశాడు, రిలీజ్ చేశాడు. ఎప్పుడు వర్షన్ ఏమి ఇచ్చాడు? 0.01 ఇచ్చాడు. ఆ లైనక్స్ కోడ్ రాయడానికి అతనికి అరౌండ్ 10,000 లైన్స్ పట్టింది. అంతకుముందు లైనక్స్ రాకముందు ద ఎక్స్ విండో సిస్టమ్ వాజ్ సూన్ పోర్టెడ్ టు లైనక్స్. ఎక్స్ విండో అంటే యూనిక్స్ వాళ్ళదే. ఎక్స్ విండో యూనిక్, అది ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, దానికి ఫ్రంట్ ఎండ్ విండోస్ లాగా ఫ్రంట్ ఎండ్ ఉంటుంది. సో అది లైనక్స్కి పోర్ట్ చేశారు, మూవ్ చేశారు. ఇది హిస్టరీ అనమాట. అంతే, దీంతో మనం ఇప్పుడు డిస్కస్ చేయాల్సింది ఏం లేదు, జస్ట్ చిన్న ఇంట్రడక్షన్. 1992లో వర్షన్ 0.95 రిలీజ్ అయింది. వాజ్ ద ఫస్ట్ టు బీ కేపబుల్ ఆఫ్ రన్నింగ్ ఎక్స్. సో ఎక్స్ విండోస్ అనేది అప్పట్లో ఉండేది యూనిక్స్ వాళ్ళది, అది లైనక్స్లో సక్సెస్ఫుల్గా పోర్టింగ్ జరిగిపోయింది. ఎక్స్ విండో సిస్టమ్ లాంటిదే లైనక్స్లో కూడా వర్క్ అవుతుంది అప్పటి నుంచి. ఫీచర్స్ ఆఫ్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. పోర్టబుల్ అండి. పోర్టబిలిటీ మీన్స్ సాఫ్ట్వేర్స్ క్యాన్ వర్క్ ఆన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్డ్వేర్స్ ఇన్ సేమ్ వే. అంటే ఇప్పుడు చూడండి, అంటే విండోస్లో ఎలా ఉంటుందంటే విండోస్ వేరు, లైనక్స్ వేరు. విండోస్లో సపోజ్ మీరు ఒక డెవలపర్ ప్రోగ్రామ్ రాశాడు, అది విండోస్లో వర్క్ అవుతుంది. ఓకే, తర్వాత ఆ హార్డ్వేర్ అతను ఆ ప్రోగ్రామ్ డెవలప్ చేసింది ఆ హార్డ్వేర్లోనే వర్క్ అవుతుంది. ఆ ప్రోగ్రామ్ తీసుకెళ్ళి వేరే మిషన్లో రన్ చేస్తే రన్ అవ్వకపోవచ్చు, ఆ హార్డ్వేర్ డిఫరెంట్గా ఉంటే. కానీ లైనక్స్ అట్లా కాదు. మీరు ఒకసారి ఒక మిషన్లో డెవలప్ చేశారంటే అది తర్వాత ఎలాంటి మిషన్లో అయినా రన్ అయిపోతుంది. దాన్నే పోర్టబిలిటీ అంటారు. పోర్టబిలిటీ మీన్స్ సాఫ్ట్వేర్స్ కెన్ వర్క్ ఆన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్డ్వేర్స్ ఇన్ సేమ్ వే. ఎలాంటి హార్డ్వేర్లో అయినా లైనక్స్ వర్క్ అవుతుంది. విండోస్ అప్లికేషన్ అట్లా కాదు. ఒక హార్డ్వేర్ టైప్లో దాన్ని డిజైన్ చేసాము, ప్రోగ్రామ్ రాసాము విండోస్లో అంటే అలాంటి హార్డ్వేరే ఉండాలి దానికి మళ్ళీ వర్క్ అవ్వాలంటే. లైనక్స్ కెర్నల్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. కెర్నల్ అంటే ఒక ప్రోగ్రామ్ అండి. ఈ కెర్నల్ అనేది ఒక ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాము హార్డ్వేర్తో కమ్యూనికేట్ చేస్తుంది అనమాట. హార్డ్వేర్తో ఎలా అయితే ఓఎస్ ఉంది కదా, ఓఎస్ ఏమో మనతో కమ్యూనికేట్ చేస్తుంది, మనం ఓఎస్తో కమ్యూనికేట్ చేయగలం. ఇప్పుడు నేను ఇలా మౌస్ క్లిక్ చేశాను, స్క్రీన్ మారిపోయింది. ఏం జరిగింది ఈ మధ్యలో? క్లిక్ చేయగానే మీ ఓఎస్ ఏం చేసిందంటే మీ పవర్ పాయింట్కి చెప్పింది ఒక క్లిక్ అనే ఈవెంట్, ఒక క్లిక్ అనేది జరిగింది ఒక పేజ్లో. అప్పుడు పవర్ పాయింట్కి ఆ మెసేజ్ ఓఆర్ ఇచ్చారు, ఓఎస్ ఇచ్చింది, క్లిక్ జరిగింది. అంటే మౌస్ అనేది ఒక హార్డ్వేర్. మీరు క్లిక్ చేయగానే ఆ మెసేజ్ పవర్ పాయింట్కి ఆటోమేటిక్గా వెళ్ళదు, మధ్యలో ఓఎస్ ఉంటుంది, మన విండోస్ 11. అదేం చేసిందంటే ఆ క్లిక్ ఈవెంట్కి జరగగానే వెంటనే పవర్ పాయింట్ చెప్పింది ఒక ఈవెంట్ జరిగింది, మీ అప్లికేషన్లో ఒక క్లిక్ జరిగింది. క్లిక్ జరిగితే ఏం జరగాలో పవర్ పాయింట్కి తెలుసు, నెక్స్ట్ పేజ్ చూపించింది. ఇన్ని జరుగుతాయి ఒక క్లిక్లో. సో అది యూజర్కి మన పవర్ పాయింట్కి మధ్యలో ఎవరున్నారు? ఓఎస్కి హార్డ్వేర్కి మధ్యలో ఎవరున్నారు? కెర్నల్ ఉంటుంది. ఓఎస్ డైరెక్ట్గా హార్డ్వేర్తో మాట్లాడదు, అది ఓఎస్ ఏం చెప్తుంటే కెర్నల్లో చెప్తుంది. ఇంత డెప్త్ అవసరం లేదు మనకు, కానీ ఊరికే సరదాగా చెప్తున్నా, మీకు అర్థమైతే ఓకే, అర్థం కాకపోయినా ఇట్స్ ఓకే. సో లైనక్స్ కెర్నల్ అండ్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ సపోర్ట్స్ దేర్ ఇన్స్టాలేషన్ ఆన్ ఎనీ కైండ్ ఆఫ్ హార్డ్వేర్ ప్లాట్ఫామ్. ఓపెన్ సోర్స్ అంటే ఏంటంటే గిటబ్ విన్నారా? మీరు గిటబ్ గురించి విన్నారా? ఇద్దరు
జస్ట్ నేమ్ విన్నాం అంతే సార్, గిట్ హబ్ అట్లా అని. అవునా విన్సెంట్, మీరు? లేదు సార్, లేదు సార్. వినలేదా? ఓకే 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 ఓకే. గిటబ్ అనేది ఒక సెంట్రల్ రిపాజిటరీ అండి, ఒక సెంట్రల్ రిపాజిటరీ. ఆ రిపాజిటరీలో చాలామంది ఏం చేస్తారంటే, చాలామంది మీరు కూడా చేయొచ్చు. సపోజ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ దగ్గర చాలా బుక్స్ ఉన్నాయి ఆన్లైన్, మీరు అంటే పీడిఎఫ్ ఫార్మాట్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బుక్స్ ఉన్నాయి, హండ్రెడ్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్. అది తెలుగులో ఉన్నాయి ఉండొచ్చు, ఏదే లాంగ్వేజ్లో ఉండొచ్చు, సరే ఫర్ ఎగ్జాంపుల్. అవి మీ మిషన్లోనే ఉన్నాయి. అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలనుకుంటున్నారు, లేదా పబ్లిక్కి షేర్ చేయాలనుకుంటున్నారు, అంతే మీకు అందరికి షేర్ చేయాలనుకుంటున్నారు బుక్స్ని. మీరు ఆ బుక్స్ తీసుకెళ్ళి, ఆ పీడిఎఫ్స్ అన్ని తీసుకెళ్ళి గిటబ్ అనే ఒక కంపెనీ వాళ్ళది దాంట్లో మీరు దాన్ని మీరు అప్లోడ్ చేయొచ్చు. మీ ఫైల్స్ని అప్లోడ్ చేయొచ్చు, మీ పీడిఎఫ్ ఫైల్స్ని అప్లోడ్ చేయొచ్చు. గిటబ్ మీ అకౌంట్, మీరు ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేయొచ్చు గిటబ్లో. క్రియేట్ చేసి మీ డాక్యుమెంట్స్ని అందులో అప్లోడ్ చేయొచ్చు. దానివల్ల ఏమవుతుంది అంటే, ఫస్ట్ థింగ్ మీరు అప్లోడ్ చేసిన తర్వాత మీరు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎవరికంటే వాళ్ళకి షేర్ చేయాలనుకుంటున్నారా షేర్ చేయొచ్చు, లేదు కొంతమందికి షేర్ చేయాలనుకుంటున్నారా కొంతమందికి షేర్ చేయొచ్చు. మీ కంట్రోల్ చేయొచ్చు ఎలా ఎవరు చేయాలి, పబ్లిక్గా లేదా కొంతమందికైనా అలా షేర్ చేయొచ్చు. సో అవి అవి ఇంటర్నెట్లో ఉన్నాయి ఇప్పుడు. అంటే మీ ల్యాప్టాప్ నుంచి అక్కడ షిఫ్ట్ చేశారు, మీ ల్యాప్టాప్లో కూడా కాపీ ఉంటుంది, బట్ ఇప్పుడు అవి గిటబ్లో ఉన్నాయి. గిటబ్లో ఉన్నాయి అంటే అర్థం ఏంటి, ఎవరైనా చెప్తే నా ఫైల్స్ గిటబ్లో ఉన్నాయి, ఇన్ని మీరు యాక్సెస్ చేయొచ్చు అంటే అతను వెంటనే ఓకే ఆ గిటబ్ రిపాజిటరీ లింక్ ఇవ్వు నాకు, నేను కాపీ చేసుకుంటా అంటాడు. రిపాజిటరీ అంటే ఏంటి మళ్ళీ, అది మనం డిస్కస్ చేద్దాం, కమింగ్ డేస్లో డిస్కస్ చేద్దాం. అయితే అట్లాగే పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు లైనెక్స్ ఉంది, లైనెక్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సాఫ్ట్వేర్ అంతా కూడా, వాళ్ళ కోడ్ అంతా కూడా గిటబ్ లాంటి ఒక ఓపెన్ సోర్స్ పెట్టేశారు. గిటబ్ లాంటి దాంట్లో రిపాజిటరీ పెట్టేశారు. ఓపెన్ సోర్స్ అంటారు అన్నమాట. ఓపెన్ సోర్స్ అంటే ఇప్పుడు ఇక లైనెక్స్ కోడ్ అంతా అవైలబుల్లో ఉందండి పబ్లిక్కి, ఎవరైనా ఆ కోడ్ని చూడొచ్చు. ఆ కోడ్ని చూసి వాళ్ళు అర్థం చేసుకోవచ్చు, ఓహో ఇలా 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 రాయొచ్చు ఆ కోడ్ని అని వాళ్ళు నాలెడ్జ్ పెంచుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఆల్రెడీ చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు ఈ లైనెక్స్ని వాళ్ళు ఎక్స్టెండ్ చేయొచ్చు, అంటే కొన్ని ఫీచర్స్ ఎక్స్టెండ్ చేయొచ్చు. ఓకే, కొత్త కొత్త ఫీచర్స్ యాడ్ చేయొచ్చు. ఇది చేయాలి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఓపెన్ సోర్స్ అంటాం దీన్ని. ఓపెన్ సోర్స్ అంటే లైనెక్స్ సోర్స్ కోడ్ ఈస్ ఫ్రీలీ అవైలబుల్ అండ్ ఇట్ ఈస్ కామన్లీ బేస్డ్ కమ్యూనిటీ బేస్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. అంటే కమ్యూనిటీ బేస్డ్ అంటే చాలామంది లైనెక్స్ మీద వర్క్ చేసే వాళ్ళు, ఇష్టపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి పేరు రావాలి కదా. ఇప్పుడు లైనెక్స్లో చాలా కమాండ్స్ ఉంటాయి, ప్రతి కమాండ్ కూడా ఎవరో ఒకరు డెవలప్ చేసి ఉంటారు, వాళ్ళ పేర్లు వస్తాయి, నేను చూపిస్తాను తర్వాత. వాళ్ళ పేర్లు ఉంటాయి. అలాగే వీళ్ళు కూడా ఏంటంటే చరిత్రలో మా పేర్లు కనబడాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు కూడా కొన్ని ఇది ఇది మీరు లైనెక్స్ బాగానే ఉంది, మేము కొన్ని కొత్తగా ఫీచర్స్ రాసాం, ఇది కూడా మీరు యాడ్ చేస్తే బాగుంటుంది అని వాళ్ళు లైనెక్స్ కంపెనీ వాళ్ళ కోడ్ని పంపించవచ్చు. ఎలా, గిటబ్లో వాళ్ళ కోడ్ అప్లోడ్ చేయొచ్చు. ఈ కోడ్ నేను రాశాను, ఇది మీరు మీ లైనెక్స్లో యాడ్ చేస్తే, యాజ్ ఎ పార్ట్గా యాడ్ చేస్తే మీకు ఈ విధంగా ఇది పనిచేస్తుంది మీకు చెప్పారనుకోండి, వాళ్ళు ఆ కోడ్ని చూస్తారు, నిజంగానే ఇది వర్తేనా, ఈ కోడ్ వల్ల ఉపయోగం ఉంటుందా ఉండదా చూసి, ఒక నిజంగానే అది వండర్ఫుల్ కోడ్ అయితే యాడ్ చేసేస్తారు, లేదు పెద్ద యూజ్ లేదన్నప్పుడు వాళ్ళు దాన్ని ఇగ్నోర్ చేసుకోవచ్చు. ఇలా ఉంటుందన్నమాట. అట్లా చాలామంది అంటే ఒక లైనెక్స్ వాళ్ళు ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారో వాళ్ళకి అది నచ్చొచ్చు, నచ్చినప్పుడు యాడ్ చేసుకుంటారు. అలా ఇలా నచ్చినవి యాడ్ చేయడం వల్ల లైనెక్స్ డే బై డే గ్రోత్ అవుతూ ఉంటుంది. ఓకే, అందుకని దాన్ని కమ్యూనిటీ బేస్డ్ అంటారు, కమ్యూనిటీ బేస్డ్ డెవలప్మెంట్ అంటారు. మల్టిపుల్ టీమ్స్ వర్క్స్ ఇన్ కొలాబరేషన్ టు ఎన్హాన్స్ ద కేపబిలిటీ ఆఫ్ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ఇట్ ఈస్ కంటిన్యూస్లీ ఎవాల్వింగ్. ఇలా చాలామంది రాయడం వల్ల లైనెక్స్ అనేది గ్రో అవుతూ ఉంటుంది. మరి విండోస్ అలా కాదా, మైక్రోసాఫ్ట్ విండోస్ 11, 10 అలా ఓపెన్ సోర్స్ కాదా? ఎస్, అది ఓపెన్ సోర్స్ కాదు. మరి ఎవరు మార్చాలి కోడ్ని, ఎవరు కోడ్ని చేంజెస్ యాడ్ చేస్తూ ఉండాలి? ఓన్లీ మైక్రోసాఫ్ట్ ఎంప్లాయీస్ మాత్రమే వాళ్ళు మేనేజ్ చేయగలరు, వేరే వాళ్ళు చేయలేరు. లైనెక్స్ అట్లా కాదు. మల్టీ యూజర్, లైనెక్స్ ఈజ్ మల్టీ యూజర్ సిస్టమ్, మీన్స్ మల్టిపుల్ యూజర్స్ కెన్ యాక్సెస్ సిస్టమ్ రిసోర్సెస్ లైక్ మెమొరీ, ర్యామ్, అప్లికేషన్ ప్రోగ్రామ్ ఎట్ సేమ్ టైం. అంటే మల్టిపుల్ పీపుల్ ఈ రిసోర్స్ అన్నిటిని కూడా వాళ్ళు వాడుకోవచ్చు. వాళ్ళ పేర్లతో పాస్వర్డ్తో లాగిన్ అవుతారు,
అందరూ ఈ రిసోర్సెస్ని షేర్ చేసుకొని వాడుకుంటా ఉంటారు. మల్టీ యూజర్, మల్టీ ప్రోగ్రామింగ్. లైనక్స్ ఈజ్ మల్టీ ప్రోగ్రామింగ్ సిస్టమ్, means multiple applications can run at same time. Hierarchical file system. Linux provides a standard file structure in which system files, user files are arranged. ఈ ఫైల్ సిస్టమ్ ఏంటో చూద్దాం. షెల్, ఎలా కెర్నల్ ఉందో ఇది షెల్. షెల్ అనేది మన ఓఎస్ లాంటిది అనమాట. Linux provides a special interpreter program which can be used to execute commands of the operating system. మనకి కమాండ్స్ ఉంటాయండి. లైనక్స్లో చాలా కమాండ్స్ ఉంటాయి. ఆ కమాండ్స్ మీరు టైప్ చేసినప్పుడు ఆ కమాండ్స్ టైప్ చేసి ఎంటర్ కొట్టగానే ఆ కమాండ్ వ్యాలిడ్ కమాండ్ అనే కాదా అది చెక్ చేస్తుంటుంది షెల్. అది వ్యాలిడ్ అయితే అప్పుడు ఆ షెల్ ఏం చేస్తుంది, దాన్ని ఆ కమాండ్ని కెర్నల్కి ఇచ్చేస్తుంది. కెర్నల్ ఆ కమాండ్కి రెస్పాన్స్ ఏమి ఇవ్వాలో ఇచ్చేస్తుంది. ఇట్ క్యాన్ బి యూజ్డ్ టు వేరియస్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్, కాల్ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఎట్సెట్రా. ఇది చూద్దాం, షెల్స్ గురించి చూద్దాం. సెక్యూరిటీ. Linux provides user security using authentication features like password protection, controlled access to specific files, encryption of data. మీరు లైనక్స్ లాగిన్ అవ్వడానికి పాస్వర్డ్ ఉండాలి అండ్ ఫైల్స్ మీరు ఫైల్స్ని ఈజీగా ఎవరైనా ఫైల్స్ని మాడిఫై చేయొచ్చు కాబట్టి దాని ఫైల్స్ని మీరు ఎంక్రిప్ట్ చేసి పెట్టవచ్చు. సో వేరే వాళ్ళు దాన్ని మార్చలేరు ఈజీగా. సో మీరు సెక్యూరిటీ మీ ఫైల్స్కి ప్రొవైడ్ చేయొచ్చు. ఆర్కిటెక్చర్ ఆఫ్ లైనక్స్. లైనక్స్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ ఈస్ కన్సిస్ట్ ఆఫ్ ఫాలోయింగ్ లేయర్స్ అండి. హార్డ్వేర్ లేయర్ ఉంటుంది, అంటే మీ హార్డ్ డిస్క్, ర్యామ్ ఇదంతా కూడా హార్డ్వేర్ లేయర్. కెర్నల్ లేయర్ అండి. హార్డ్వేర్ లేయర్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ పెరిఫెరల్ డివైసెస్, ర్యామ్, హార్డ్ డిస్క్, సిపియు ఎట్సెట్రా. కెర్నల్ అండి, దానిపైన కెర్నల్, ఇది ఒక ప్రోగ్రామ్. కోర్ కాంపోనెంట్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇంటరాక్ట్స్ డైరెక్ట్లీ విత్ హార్డ్వేర్, ప్రొవైడ్స్ లో లెవెల్ సర్వీసెస్ టు అప్పర్ లెవెల్ లేయర్ కాంపోనెంట్స్. అంటే ఇప్పుడు నేను మౌస్ క్లిక్ చేసా, మౌస్ క్లిక్ చేయగానే ఓఎస్ కెర్నల్కి చెప్తుంది. సో కెర్నల్కి చెప్తుంది ఏంటి, మౌస్ క్లిక్ అయిందని. సో మౌస్ క్లిక్ అయినప్పుడు ఎక్కడ క్లిక్ అయింది, నేను ఎక్కడో ఇక్కడ క్లిక్ చేసా, ఈ కోఆర్డినేట్స్ ఏంటి, ఎక్స్ వై కోఆర్డినేట్స్. ఇది ఎక్స్ వై కోఆర్డినేట్స్ ఉంటాయి మనకి. ఇది మళ్ళీ జామెట్రీ, మళ్ళీ అటు వెళ్ళిపోతాం మళ్ళీ జామెట్రీ సైడ్. ఎక్కడ క్లిక్ చేసాం, ఇక్కడ క్లిక్ చేసాం. ఇక్కడ క్లిక్ చేసి ఏం జరగాలి, ఏం జరగాలో కెర్నల్ చూసుకుంటుంది. సో ఆ క్లిక్ హార్డ్వేర్ సంబంధించినంతా కూడా కెర్నల్ చూసుకుంటుంది. షెల్ an interface to kernel, hiding complexity of kernel's functions from users, takes commands from users and executes kernel functions. అంటే యూజర్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ మిషన్లో ఉన్న నాకు కొన్ని ఫొటోస్ ఉన్నాయి, ఆ ఫొటోస్ చూడాలి, ఓకే, ఆ లిస్ట్ కావాలి, అది ఎక్కడో హార్డ్వేర్లో ఉంది. అప్పుడు నాకు ఆ ఫోటోస్ చూడాలంటే ఒక కమాండ్ టైప్ చేస్తాను. ఆ కమాండ్ షెల్కి వెళ్తుంది, షెల్ కెర్నల్కి ఇస్తుంది. కెర్నల్ ఏం చేస్తుంది, ఆ ఫొటోస్ ఎక్కడెక్కడ హార్డ్ డిస్క్లో ఎక్కడ ఉందో ఆ అడ్రస్లో ఆ ఫొటోస్ ఉన్నాయి కాబట్టి ఆ లిస్ట్ని షెల్కి ఇస్తుంది. షెల్ ఏం చేస్తుంది, మీకు చూపిస్తుంది, ఆ లిస్ట్ అంతా మీకు యూజర్ ఇంటర్ఫేస్ చూపిస్తుంది అనమాట. బట్ బ్యాక్ ఎండ్లో ఎక్కడుంది ఫొటోస్ తీసుకొచ్చే బాధ్యత మాత్రం కెర్నల్ తీసుకుంటుంది. యూటిలిటీస్ అంటే మీ క్యాలిక్యులేటర్, పెయింట్ బ్రష్ ఇవన్నీ ఉంటాయి కదా, మీరు ఇన్స్టాల్ చేసినప్పుడు బై డిఫాల్ట్ కొన్ని వస్తాయి కదా, వాటిని చిన్న ప్రోగ్రామ్స్ ఉంటాయి, వాటి యూటిలిటీ ప్రోగ్రామ్స్ అంటాం. గివింగ్ యూజర్స్ మోస్ట్ ఆఫ్ ద ఫంక్షనాలిటీస్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది సర్కిల్ చూడండి, ఇక్కడ మధ్యలో మీ హార్డ్వేర్ ఉంటుంది, పైన కెర్నల్ ఉంటుంది, ఈ కెర్నల్ పైన షెల్ ఉంటుంది. సో మీరు ఇంటరాక్ట్ అవ్వాలంటే మీ షెల్ ద్వారానే వెళ్ళాలి. అప్పుడు షెల్ విల్ ఇంటరాక్ట్ విత్ కెర్నల్, అప్పుడు కెర్నల్ విల్ ఇంటరాక్ట్ విత్ హార్డ్వేర్, మళ్ళీ హార్డ్వేర్ రెస్పాండ్ ఇస్తుంది కెర్నల్కి, మళ్ళీ కెర్నల్ బ్యాక్ షెల్కి ఇస్తుంది. షెల్ మీకు రిజల్ట్ చూపిస్తుంది అనమాట. మీరు కాపీ కమాండ్ టైప్ చేశారు, గ్రెప్ కమాండ్, టార్ కమాండ్, ఈ కమాండ్స్ టైప్ చేశారు. ఈ కమాండ్స్ ఫస్ట్ షెల్కి వెళ్తాయి. షెల్ ఏం చేస్తుంది, అది వ్యాలిడేట్ చేసి ఈ కరెక్ట్ కమాండ్ అనేది వ్యాలిడేట్ చేస్తుంది. కరెక్ట్ కమాండ్ అయితే అది ఆ రిక్వెస్ట్ కెర్నల్కి పంపిస్తుంది. కెర్నల్ ఆ కమాండ్, ఇప్పుడు ఎల్ఎస్ అంటే ఏం లేదండి, ఎల్ఎస్ కమాండ్ ఏంటంటే మీకు ఏమేమి ఫైల్స్ ఉన్నాయి, ఏమేమి డైరెక్టరీస్ ఉన్నాయి ఆ లిస్ట్ చూపిస్తుంది. ఆ కమాండ్ షెల్కి వెళ్తుంది, షెల్ కెర్నల్కి పంపిస్తుంది. కెర్నల్ ఏం చేస్తుంది, ఓకే లిస్ట్ కావాలా తనకి, ఓకే నేను లిస్ట్ ఇస్తానని ఆ లిస్ట్లో ఏమేమి పేర్లు ఉన్నాయి ఆ పేర్లన్నీ షెల్కి ఇస్తుంది. షెల్ ఒక లిస్ట్ మీకు ఫ్రంట్లో ఇలా స్క్రీన్లో చూపించేస్తుంది. సో ఈ విధంగా ఇంటరాక్షన్ ఉంటుంది. ఒక ప్రోగ్రామ్ ఉంది, మీ బ్రౌజర్ ఓపెన్ చేశారు, లైనక్స్ బ్రౌజర్ ఓపెన్ చేయగానే ఆ బ్రౌజర్ అప్లికేషన్ రిక్వెస్ట్ కెర్నల్కి వెళ్తుంది.
కెర్నల్ మన హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అవుతుంది. సో మీరు బ్రౌజర్లో ఏమేమి చేస్తారో ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా హార్డ్వేర్తో ఏమైనా రెస్పాన్స్ కావాలంటే అది ఫస్ట్ కెర్నల్కి వెళ్ళాలి. Then kernel will communicate with the hardware and hardware will respond back to kernel and kernel will communicate with shell and shell will communicate with your browser. ఈ ఇంటరాక్షన్స్ ఉంటాయి, ఈ లెవెల్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి. అడ్వాంటేజెస్ ఏంటి? ఇట్ ఈస్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. ఇది ఫ్రీ అండి. లైనక్స్ ఈజ్ పోర్టబుల్ టు ఎనీ హార్డ్వేర్. ఇందాక అనుకున్నట్టు ఎక్కడైనా రన్ అవుతుంది. లైనక్స్ రిక్వైర్స్ మినిమల్ హార్డ్వేర్ కాన్ఫిగరేషన్. ఇందాక చూసినప్పుడు హార్డ్వేర్ ఎంత తీసుకుంది? 8 GB మాత్రమే. అందులో వాడేది ఎంత? అది ఓన్లీ 3 or 4 GB వాడుతుంది. Linux requires minimal hardware configuration. Linux continuous work will well even when the hard disk is almost full. అంటే హార్డ్ డిస్క్ మొత్తం ఫుల్గా ఉన్నా ఇంకొంచెం గ్యాప్ స్పేస్ ఉన్నా కూడా మీ లైనక్స్ మిషన్ మీకు స్లోగా అనిపించదు. కానీ విండోస్ అలా కాదు, విండోస్ స్లో అయిపోతుంది. ఒక హార్డ్వేర్ ఫుల్ అయిపోతే విండోస్ స్లో అయిపోతుంది. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ does not slow down with the time. Linux can run almost forever without a reboot. It's stable. అయితే విండోస్ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనకి అప్పుడప్పుడు SMS వస్తూ ఉంటుంది బ్యాంక్స్ నుంచి. సాటర్డే సండే రోజున మోస్ట్లీ సర్వర్స్ డౌన్ ఉన్నాయి, మీరు ఈ టైం నుంచి ఈ టైం వరకు అవైలబుల్ ఉండవు, అలా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఎందుకంటే సర్వర్స్ రీస్టార్ట్ చేసినప్పుడు సర్వర్స్లో ఏదైనా బ్లాకేజ్, మెమరీ బ్లాకేజ్ ఉంటే మెమరీ అనేది క్లీనప్ అయిపోతుంది. ఆ తర్వాత క్లీనప్ అయిపోతే అప్పుడు ఆ బ్యాంక్ అప్లికేషన్స్ చాలా బాగా పనిచేస్తాయి ఆ తర్వాత. అందుకని వాళ్ళు సర్వర్స్ని డౌన్ చేసి మళ్ళీ అప్ చేస్తారు. అదే ఒకవేళ లైనక్స్ వాడేమనుకోండి అలాంటి అవసరం రాదు. బ్యాంక్స్లో విండోస్ వాడుతూ ఉంటారు. విండోస్ వాడినప్పుడు ఇలాంటి డౌన్ చేసి అప్ చేయడం జరుగుతూ ఉంటాయి. లైనక్స్ అలా కాదు. లైనక్స్ అనేవి ఇప్పటికీ డౌన్ చేయాల్సిన అవసరం రాదు. అవి చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తాయి. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కమ్స్ విత్ సమ్ ఇన్బిల్ట్ సాఫ్ట్వేర్స్ లైక్ ఓపెన్ ఆఫీస్. మనకి ఎంఎస్ ఆఫీస్ లాగా ఓపెన్ ఆఫీస్ ఉంటుంది. వర్డ్, పవర్ పాయింట్, ఎక్సెల్, ఫైర్వర్క్స్ లాంటివి లైనక్స్లో కూడా ఉంటాయి. దాన్ని వాళ్ళు ఓపెన్ ఆఫీస్ అంటారు. లైనక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సెక్యూర్ ఆపరేటింగ్ సిస్టమ్. విండోస్ కంటే చాలా బెటర్ అనమాట లైనక్స్, చాలా సెక్యూర్. అందుకని మనకి వైరస్ అటాక్స్ జరిగితే లైనక్స్ మిషన్స్కి జరగవు, మోస్ట్లీ విండోస్కి జరుగుతాయి. The large number of Linux distributions gives you a choice. మనకి లైనక్స్లో చాలా రకరకాల దొరుకుతాయండి. మనకి వర్షన్స్ చాలా రకరకాలుగా ఉంటాయి. విండోస్లో మాత్రం అలా కాదు. విండోస్ 10 తర్వాత విండోస్ 11 వచ్చింది ఒక 3 years బ్యాక్. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కానీ లైనక్స్లో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి, రకరకాల పర్పస్కి ఉంటాయి. చాలామంది హ్యాకింగ్ చేసేవాళ్ళు ఉంటారు, హ్యాకర్స్ ఉంటారు. హ్యాకర్స్ లైనక్స్లో ఖాళీ అనే ఉంటుంది పేరు, ఖాళీ, లైనక్స్ ఖాళీ అంటారు. సో జనరల్ ఖాళీ అనేది మోస్ట్లీ ఫర్ హ్యాకర్స్కి యూస్ఫుల్. అది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లైనక్స్. అలా రకరకాలుగా ఉంటాయి పర్పస్ని బట్టి. The Linux OS and most Linux applications have very short debug times. అంటే లైనక్స్లో ఇష్యూస్ రావండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డీబగ్ టైమ్స్ అంటే ఇష్యూస్ వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి, ఆ సాల్వ్ చేయడం టైం చేసే ప్రాసెస్ డీబగ్ అంటాం మనం. అది మోస్ట్లీ విండోస్లో జరుగుతూ ఉంటుంది. లైనక్స్లో అసలు అలాంటి అవకాశం లేదు. ఇఫ్ దెర్ వర్ ఏ వైడ్ స్ప్రెడ్ లైనక్స్ వైరస్ రిలీజ్ టుడే, ఒకవేళ లైనక్స్లో వైరస్ వచ్చింది అనుకుందాం, దేర్ వుడ్ బి హండ్రెడ్స్ ఆఫ్ ప్యాచెస్ రిలీజ్డ్ టుమారో. మనకి వెంటనే ఇష్యూస్ ఫిక్స్ అయిపోతాయండి ఆటోమేటిక్గా. చాలామంది రిలీజ్ చేస్తారు. అంటే చెప్పాను కదా, ఇందాక డిస్కషన్ చేసాం కదా మనం ఇక్కడ, ఓపెన్ సోర్స్ కదా లైనక్స్. ఓపెన్ సోర్స్ కమ్యూనిటీ బేస్డ్ డెవలప్మెంట్. అంటే వీళ్ళందరూ వెంటనే లైనక్స్ వైరస్ రాగానే వాళ్ళందరూ వెంటనే దాని సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసేసి లైనక్స్ ఓనర్స్కి పంపించేస్తారు, ఇది ఫిక్స్ అని. వాళ్ళు ఆ ఫిక్స్ నచ్చితే వాళ్ళు ఆ ఫిక్స్ని వాడి ఆ వైరస్కి ఫిక్స్ యాంటీవైరస్ ఇచ్చేస్తారు. అప్పుడు ఆ వైరస్ సాల్వ్ అయిపోతుంది ఇష్యూ. ఐదర్ బై ఆర్డినరీ పీపుల్, అంటే ఓపెన్ సోర్స్ కాబట్టి ఆర్డినరీ పీపుల్ కూడా ఇవ్వచ్చు సొల్యూషన్ దట్ యూజింగ్ ద ఆపరేటింగ్ సిస్టమ్, ఆర్ బై ద డిస్ట్రిబ్యూషన్ మెయింటెనర్స్. అంటే ఈ లైనక్స్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళని డిస్ట్రిబ్యూషన్ మెయింటెనర్స్ అంటాం. లేదా వాళ్ళైనా ఫిక్స్ చేయొచ్చు, బయటి వాళ్ళైనా ఫిక్స్ చేయొచ్చు, లేదా డిస్ట్రిబ్యూటర్స్ అయినా ఫిక్స్ చేయొచ్చు. వీ వుడ్ నాట్ నీడ్ టు వెయిట్ ఫర్ ఎ ప్యాచ్ ఫ్రమ్ ఎ సింగిల్ కంపెనీ లైక్ వీ డూ విత్ విండోస్. అదే విండోస్లో వచ్చినటువంటి వైరస్ వాళ్ళు మా టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అని వాళ్ళు మనకి అనౌన్స్ చేస్తారు. సో మైక్రోసాఫ్ట్ ఎంప్లాయీస్ మాత్రమే ఫిక్స్ చేస్తారు, బయటి వాళ్ళు ఫిక్స్ చేయరు.
లైనక్స్ అట్లా కాదు. అందుకని లైనక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వైరస్లు రావు, వచ్చినా అవి వెంటనే ఫిక్స్ అయిపోతాయి. డిసడ్వాంటేజ్ ఏంటి? దెర్ ఇస్ నో స్టాండర్డ్ ఎడిషన్ ఆఫ్ లైనక్స్. లైనక్స్లో స్టాండర్డ్ ఎడిషన్ లేదండి. లైనక్స్లో స్టాండర్డ్ ఎడిషన్ ఉండదు. ఒక మెయిన్ లైనక్స్ ఉంటుంది, దాన్ని చాలా మంది ఫ్రీ కాబట్టి దాన్ని మాడిఫై చేస్తూ ఉంటారు. మాడిఫై చేసి డిఫరెంట్ పేర్లు పెడతారు వాళ్ళు. అందుకని చాలా ఉంటాయి. ఈ రోజున మీరు ఒకసారి లైనక్స్ ఇన్స్టాల్ చేసుకోవాలని మీరు డిసైడ్ అయితే మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఏది చేయాలో మీరు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు లైనక్స్లో. విండోస్లో అట్లా కాదు. 10 కావాలా 11 కావాలా, రెండే రెండు. ఈ రోజుల్లో అయితే మీ హార్డ్వేర్ సపోర్ట్ చేస్తే 11 ఒకటే ఉంది చేసుకోవడానికి. లైనక్స్ ఈజ్ నాట్ వెరీ యూజర్ ఫ్రెండ్లీ అండ్ కన్ఫ్యూజింగ్ ఫర్ బిగినర్స్. కొత్త వాళ్ళకి కన్ఫ్యూజన్గా ఉంటుందండి లైనక్స్. యూజర్ ఫ్రెండ్లీగా ఉండదు, బట్ ఈజీయే. స్లోలీ అలవాటు అవుతుంది. లైనక్స్లో మీకు ఫోల్డర్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే, ఇది రూట్ అంటారు దీన్ని. రూట్ అంటే స్టార్టింగ్ పాయింట్. దీంట్లో ఇవన్నీ కూడా ఫోల్డర్స్ అండి. ఇవన్నీ ఫోల్డర్స్. ఒక్కొక్క ఫోల్డర్ ఒక పర్పస్ ఉంటుంది. ఇది రూట్ ఫోల్డర్, బూట్ ఫోల్డర్, బిన్ ఫోల్డర్, వ్యార్ ఫోల్డర్. అంటే ఒకసారి లైనక్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఈ ఫోల్డర్స్ అన్ని కనబడతా ఉంటాయి. ఈటీసీ ఫోల్డర్, మీడియా ఫోల్డర్, ఆప్ట్ ఫోల్డర్. ఓకే, ఇక్కడ చూడండి ఒక్కొక్క ఫోల్డర్ ఏం చేస్తుంది. బైనరీ ఫోల్డర్ అనుకోండి, దీంట్లో యూజర్ బైనరీస్ అంటే యూజర్స్ అంటే కోడింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఆ ప్రోగ్రామ్ని జావాలో రాస్తారు అనుకుందాం. ఆ జావాలో రాసిన ప్రోగ్రాము మిషన్కి అర్థం కాదు, దాన్ని కన్వర్ట్ చేయాలి, బైనరీగా కన్వర్ట్ చేయాలి. వాళ్ళు కన్వర్ట్ చేస్తారు. ఆ బైనరీ వాళ్ళు కన్వర్ట్ చేసిన బైనరీ ఫైల్స్ ఈ బిన్ ఫోల్డర్లో ఉంటాయి. సిస్టమ్ బైనరీస్ ఇది ఈటీసీ అంటే కాన్ఫిగరేషన్ ఫైల్స్, దీంట్లో డివైస్ ఫైల్స్, దీంట్లో ప్రాసెస్ ఫైల్స్, దీంట్లో వేరియబుల్ ఫైల్స్, ఇలా రకరకాలు. లైనక్స్లో ఒక సిస్టమాటిక్ ఫోల్డర్ సిస్టమ్ ఉంటుంది. సో ఈ ఫోల్డర్లో ఈ హోమ్ డైరెక్టరీస్లో ఒక స్పెషాలిటీ ఉంటుంది, లిఫ్ట్ ఫోల్డర్కి ఒక స్పెషాలిటీ ఉంటుంది, మౌంట్ ఫోల్డర్ ఒక స్పెషాలిటీ ఉంటుంది. సో డిఫరెంట్ ఫోల్డర్ సిస్టమ్ ఉంటుంది. బట్ మనం డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. లైనక్స్లో మనము యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్స్గా మనము లైనక్స్ ఎక్స్పర్ట్స్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి డే టు డే యాక్టివిటీస్ చేయడానికి ఎంత అవసరమో అంతే నేర్చుకుంటాం మనం. ఇంత డెప్త్గా మనం లైనక్స్ అడ్మినిస్ట్రేటర్గా చేయబోట్లేదు మనం. వీఆర్ గోయింగ్ టు బి యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్స్. డెవాప్స్ ఇంజనీర్స్లో లైనక్స్లో మనం అప్పుడప్పుడు ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. ఆ అప్పుడప్పుడు అవుతున్నప్పుడు కమాండ్స్ ఏం కావాలి అవి అర్థం చేసుకోవాలి మనం మెయిన్గా. సో రేపు మళ్ళీ కనెక్ట్ అవుదాం. రేపు గుర్తుపెట్టుకోండి, రేపు మార్నింగ్ 10:30 కనెక్ట్ అవ్వండి. రేపు మార్నింగ్ 10:30 సేమ్ లింక్. రేపు మార్నింగ్ 10:30 ఓకే AM మనం లైనక్స్ కంటిన్యూ చేద్దాం. దీని తర్వాత ఈవినింగ్ 7:30కి మళ్ళీ కనెక్ట్ అవ్వండి. సేమ్ టైం ఈరోజు లాగా 7:30 PM. మీకు ఏ రోజైనా మీరు ఎగ్జాస్ట్ అయిపోయి మీకు బ్రేక్ కావాలంటే ఈవినింగ్ తీసుకోండి. మార్నింగ్ మాత్రం కంటిన్యూగా ఉండండి. మార్నింగ్ 10:30. 7:30 మాత్రం ఒక 15-20 డేస్ తీసుకుంటాను. ఆ తర్వాత 7:30 క్లాస్ మీకు ఉండదు, మీకు 10:30 ఉంటుంది కంటిన్యూటీ. ఒక 15 డేస్ మాత్రం, 15-20 డేస్ మాత్రం. అంటే డిపెండ్స్ అండి, మీరు మీ అర్థం చేసుకునే కెపాసిటీని బట్టి. మీరు ఫాస్ట్గా అర్థం చేసుకుంటే ఫాస్ట్గా వెళ్ళిపోతాను, మీకు అర్థం కాలేదు అనుకుంటే నేను స్లో అయిపోతాను. సో 7:30కి మార్నింగ్ 10:30. 7:30 మాత్రం ఎప్పుడూ ఉండదు, ఒక కమింగ్ 15 డేస్ ఆర్ 20 డేస్ మ్యాక్సిమం. ఆ తర్వాత మీరు ఓన్లీ 1 అవర్ చాలు. ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్? ఏమైనా డౌట్స్, క్వశ్చన్స్ ఏమైనా జనరల్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి ప్లీజ్. మనం రేపటి నుంచి లైనక్స్ కమాండ్స్ నేర్చుకుంటాం. లైనక్స్ నేర్చుకోవడానికి మీ మిషన్లో లైనక్స్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. మనం క్లౌడ్లోనే ఒక లైనక్స్ మిషన్ క్రియేట్ చేస్తాం. ఇందాక చేసినట్టుగా ఈ మిషన్లోనే మనం కమాండ్స్, మీరు కూడా ఇందులోనే మీ లైనక్స్ కమాండ్స్ రేపటి నుంచి స్టార్ట్ చేస్తారు. చాలా కమాండ్స్ ఉంటాయి, ఫ్రమ్ స్క్రాచ్ చెప్తాను. వాట్ ఈస్ డైరెక్టరీ, హౌ టు క్రియేట్ డైరెక్టరీ అవన్నీ చెప్తాను. లైనక్స్లో ఫ్రమ్ స్క్రాచ్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో దానికోసం మీ విండోస్ 10లో లైనక్స్ మార్చాల్సిన అవసరం ఏం లేదు. ఎవ్రీథింగ్ వీ వర్క్ ఆన్ ద క్లౌడ్ ఓన్లీ. రేపు అది చూస్తారు, ఎలా చేస్తాం, ఎలా కమాండ్స్ రన్ చేస్తాం. రేపటి నుంచి మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఎనీ జనరల్ క్వశ్చన్స్, ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నాయా చెప్పండి, డిస్కస్ చేద్దాం. సార్ అది నిన్న వెబ్ సర్వర్ చెప్పారు కదా, అవునండి. ఆ వెబ్ సర్వర్ ఇప్పుడు మనకి విండోస్ కి సపరేట్ గా ఉంటాయి అండ్ లైనక్స్ కి సపరేట్ గా ఉంటాయి సార్? కరెక్ట్, యు ఆర్ రైట్. అంటే మనం విండోస్లో కూడా చేసుకోవచ్చు.
విండోస్లో కూడా మనము సపోజ్ టామ్ క్యాట్ ఉంది, మీరు విండోస్లో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కానీ జనరల్గా మనం లైనక్స్లోనే చేస్తూ ఉంటాం. విండోస్లో ఐఏఎస్ వెబ్ సర్వర్ వాడతాం. విండోస్లో అయితే మాత్రం ఐఏఎస్ లైనక్స్లో వాడడం చాలా తక్కువ. ఐఏఎస్ అనేది వెబ్ సర్వర్ విండోస్లోనే వాడతాం. ఎందుకంటే ఐఏఎస్ అనేది మైక్రోసాఫ్ట్ వాళ్ళ ప్రొడక్ట్ అనమాట. అందుకని అది విండోస్లోనే వాడతాం. కానీ ఈ రోజుల్లో లైనక్స్ కూడా ఐఏఎస్ని లైనక్స్ కూడా వాడుతున్నారు. ఓకే, బట్ బై డిఫాల్ట్ ఐఏఎస్ అనేది విండోస్లో వాడతాం. ఇంకా అండి, ఇంకెన్ని ఇతర క్వశ్చన్స్? అది యూజర్స్ ఈరోజు క్రియేట్ చెప్పిన చేసాం కదా సార్. అవునండి, చేసాం. చెప్పండి వంశీ. సో అయితే ఇప్పుడు యూజర్ 1లో ఒక ఫైల్ క్రియేట్ చేశాను సార్ డెస్క్టాప్ మీద. ఓకే, జస్ట్ నా నేమ్తో జస్ట్ ఒక ఫోల్డర్ పెట్టి డెస్క్టాప్ మీద చేయొద్దు, మీరు డి డ్రైవ్లోనే చేయాలి. ఎందుకని స్నాప్షాట్ కోసం చేస్తున్నారు మీరు? స్నాప్షాట్స్ కోసమా? లేదు సార్, అంటే నార్మల్గా సెకండ్ యూజర్తో మళ్ళీ లాగిన్ అయ్యాను. సో ఓకే, అక్కడ ఆ ఫైల్ కనిపించలేదు సార్. కనిపించలేదు క్రియేట్ మీకు? చేసి ఓకే, కనిపించలేదు. ఎందుకంటే మనకి మీరు కూడా ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మన విండోస్ సిస్టమ్ మీరు ఇట్లా ఓపెన్ చేస్తే కనుక మీరు విండోస్ సిలోకి వెళ్తే ఇక్కడ యూజర్స్ అని ఉంటుందండి. యూజర్స్ ఇక్కడ లిస్ట్ ఉంటుంది. ఇప్పుడు డెవలపర్ 1, డెవలపర్ 2 లిస్ట్ ఉంటుంది. సో ప్రతి యూజర్కి వాళ్ళ ఓన్ డెస్క్టాప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిఫాల్ట్, ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ ఒక డెస్క్టాప్ ఫోల్డర్ ఉంటుంది చూడండి, డెస్క్టాప్. ఇది డెవలపర్ యూజర్ ఒక డెస్క్టాప్ ఉంటుంది. ఇంకొక ఈ దేవిక్ అనే యూజర్ కూడా ఒక డెస్క్టాప్ ఉంటుంది. ఇక్కడ ఇతను ఒక డెస్క్టాప్ ఉంది చూడండి, ఇతను ఒక డెస్క్టాప్ ఉంది. అంటే ప్రతి యూజర్కి తన ఓన్ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది ఇట్లా. అందుకని మీరు డెవలపర్ 2 లాగిన్ అయ్యారు, అది కనబడలేదు అంటే అది మీకు కనబడదు. మీకు కనబడాలి, చూడాలి అనుకుంటున్నారా? ఓకే, ఏం లేదు, సింపుల్గా మీరు లాగిన్ అయినప్పుడు ఈసారి యూజర్ 2 గట్ లాగిన్ అయినప్పుడు ఒకసారి ఇలాగే విండోస్ 2 ఇలా ఫోల్డర్ క్రియేట్ చేసి ఇక్కడ యూజర్స్ ఉంటుంది, అందులోకి వెళ్ళండి. అందులోకి వెళ్తే మీకు డెవలపర్ 1 అనే ఆ పేరుతో ఒక ఫోల్డర్ ఉంటుంది, అందులోకి వెళ్ళండి. అందులో డెస్క్టాప్ ఓపెన్ చేసి చూడండి. ఆ డెస్క్టాప్లో మీకు అతని ఫైల్స్ కనబడతాయి ఒకవేళ మీరు చూడాలనుకుంటే. ఓకే సార్. ఓకే, రైట్. ఇంకా అండి, ఇంకా ఏంటి నెక్స్ట్ క్వశ్చన్? ఈ డాక్యుమెంట్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. మీకు మీ షేర్ ఫోల్డర్లో డాక్యుమెంట్ ఫోల్డర్ ఉంది కదా, అందులో ఉంటుంది మీకు అవైలబిలిటీ. ఒకసారి తర్వాత చెక్ చేసుకోండి మీ రికార్డింగ్తో పాటు. ఒకసారి గో త్రూ అవ్వండి పీపీటీ. విన్సెంట్, మీకు ఎన్ని క్వశ్చన్స్? లేవు సార్. ఒకవేళ ఈరోజు చెప్పిన దాని ప్రాక్టీస్ చేస్తాం, డౌట్స్ అని ఉంటే రేపు వెళ్తాం సార్. ప్లీజ్ ఆ పని చేయండి, ప్రాక్టీస్ కంపల్సరీ చేయండి. డౌట్స్ ఉంటే అడగండి. రేపు 10:30కి మర్చిపోకండి, రేపు మార్నింగ్ 10:30కి జాయిన్ అయిపోండి. ఓకే సార్. ఓకే అండి, రైట్ అండి, థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మీట్ టుమారో. విల్ మీట్ థ్యాంక్ టుమారో. యూ. టేక్ కేర్. థ్యాంక్ యూ అండి, గుడ్ నైట్.